థ్యాంక్ యూ సో సో మచ్. ఈరోజు మన వీడియోలో ఆగండి ఒక్క నిమిషం. ఏంటి నీకు ఈ వీడియో తీయటం ఇష్టమేనా? నాకు ఇష్టపూర్వకంగా కట్టించుకున్నా కానీ నీకు ఇష్టంతోనే కడుతున్నావు కదా, మళ్ళీ తర్వాత అది ఉంది ఇది ఉంది ఒక ట్రాన్స్జెండర్ ని ఒక అబ్బాయి పెళ్లి చేసుకుంటున్నాడంటే అది డబ్బు కోసమేనా? మా దగ్గరికి వస్తున్నట్ట ఆ డబ్బు కోసం వస్తానులే, వాళ్ళతో వాడుకోవడం కోసం వస్తాను, ఎన్ని రోజులు, కొన్ని రోజులే అంటున్నారు చాలా మంది. సో ఆ ప్రశ్నలకి ఫస్ట్ సమాధానం చెప్పు. ఇన్ని మోసాలు జరుగుతున్నా, ఇంతమంది ట్రాన్స్జెండర్స్ మోసపోయి చనిపోతున్నా కూడా ఎలా ఈ అబ్బాయిని నమ్మి ట్రాన్స్జెండర్స్ ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు? సో నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అబ్బాయి మీద నమ్మకం ఉందా? ఉంది. ఉన్నప్పుడు మనం ఎందుకు అడగవాలి? ఒక అబ్బాయి ఒక ట్రాన్స్జెండర్ ని లవ్ చేస్తుందంటే అది ఎంతవరకు నిజమంటారు? ఇప్పుడు నీకు అంత ద్రోహం ఏం జరిగింది ఆ అమ్మాయి వల్ల అంటే నేను తప్పుగా అనుకోవద్దు, నేను ఫస్ట్ అడుగుతున్నాను మిమ్మల్ని. ఇది ఫస్ట్ లవ్, ఇది నీకు పాస్ట్ ఉంది అంటే ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అంతేనా? అవునా? సో మీ పరిచయం ఎలా మొదలైంది? సోషల్ మీడియా నుండి పరిచయం. సోషల్ మీడియా అంటే దేంట్లో? ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అక్క. ఫేస్బుక్ పరిచయం మీ ఇద్దరిది? హాయ్ అని పెట్టినాను. హాయ్ అని పెట్టినా నేనే అని హాయ్ అని పెట్టినా. ఫస్ట్ అబ్బాయి చాలా ఫాస్ట్ గా ఉన్నాడు. అసలు ఈ ప్రేమ జంటలు, ఈ పెళ్లి జంటలు శాశ్వతంగా నిలిచి ఉంటాయని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? ఒక నెల మీరు సడన్ గా ఏదన్నా చనిపోయి ఏదన్నా మిమ్మల్ని కాల్చడానికి కూడా ఎవరు రారన్నారు కదా, నేను ఇప్పుడు హామీ ఇస్తానక్క, చివరి దాకా తోడుంటా. అందరికీ నమస్తే, నేను మిస్లీ. ఒక అబ్బాయి ఒక ట్రాన్స్జెండర్ ని లవ్ చేస్తుందంటే అది ఎంతవరకు నిజమంటారు? ఒక ట్రాన్స్జెండర్ ని ఒక అబ్బాయి పెళ్లి చేసుకుంటున్నాడంటే అది డబ్బు కోసమేనా? ఒక ట్రాన్స్జెండర్ ని ఒక అబ్బాయి ప్రేమిస్తున్నాడు అంటే అది కేవలం సెక్స్ కోసమేనా? ఈ రోజుల్లో చాలా మంది అబ్బాయిలు ట్రాన్స్జెండర్స్ దగ్గర ఫిజికల్ గా వాడుకొని, డబ్బు పరంగా వాడుకొని, వారి అవసరాలను తీరిన తర్వాత మోసం చేసి వెళ్లిపోయే అబ్బాయిలే చాలా మంది ఉన్నారు. ఒక ట్రాన్స్జెండర్ ఒక అబ్బాయి ప్రేమలో పడి మోసపోయి చనిపోయిన వ్యక్తులు చాలా మంది. ఇన్ని మోసాలు జరుగుతున్నా, ఇంతమంది ట్రాన్స్జెండర్స్ మోసపోయి చనిపోతున్నా కూడా ఎలా ఈ అబ్బాయిని నమ్మి ట్రాన్స్జెండర్స్ ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు? అసలు ఈ ప్రేమ జంటలు, ఈ పెళ్లి జంటలు శాశ్వతంగా నిలిచి ఉంటాయని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? మన ఈ ఇట్స్ మీ స్నేహ ఛానల్లో ఎంతో మంది ట్రాన్స్జెండర్స్ కపుల్స్ ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. దాంట్లో ఒకరో ఇద్దరు విడిపోవడం జరిగింది, కానీ కొంతమంది అలాగే వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తూనే ఉన్నారు. సో ఈ రోజు ఒక కొత్త జంటని మీకు పరిచయం చేయడం కోసం ఒక దగ్గరికి వచ్చి, నేను ఇప్పటి వరకు చెప్పిన విషయాలన్నీ కూడా చాలా వరకు వాస్తవాలే. మన ఇట్స్ మీ స్నేహ ఛానల్లో ఎంతో మంది మోసపోయిన వాళ్ళని చూపించాము, సక్సెస్ఫుల్ గా ట్రాన్స్జెండర్స్ తో ఒక అబ్బాయి సర్జన్ చేసిన వీడియోస్ కూడా చూపించాము, ఫ్యామిలీతో ఉంటున్న వాళ్ళని చూపించాము, అన్ని రకాల వీడియోస్ కూడా చూపించాము మన ఇట్స్ మీ స్నేహ ఛానల్. అది ట్రాన్స్ కపుల్. కానీ ఈ రోజు నేను చూపించబోయే జంట ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ట్రెండింగ్ గా మారి, అది కూడా వాళ్ళు పెళ్లి చేసుకుంటున్న క్రమంలో ఆ అబ్బాయికి నీకు ఈ పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా, పెళ్లి పీటల దాకా వచ్చిన ఈ పెళ్లి సంబంధం అంటే పెళ్లి అనేది దానిని వాళ్ళ అమ్మాయి అడిగిన ప్రశ్నలు ఏంటో తెలుసా? అక్కడ నీకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా, నీకు ఇష్టం లేకపోతే ఇక్కడ ఆపేస్తాను అని చెప్పేసి అన్నది. కడుతున్నావా? ఇష్టంతోనే ఇక్కడ దాకా వచ్చిందని ఏమీ లేదు, కొన్ని రోజులు ఆగుదామంటే ఆగుతున్నా, మళ్ళీ తర్వాత అది ఇది అని చెప్పి నాటకాలు ముందే చెప్తున్నా. ఇష్టపూర్వకంగానే చేస్తున్నావు. ఇష్టపూర్వకంగానే కడతాను. చెప్పు, ఇప్పుడు నువ్వు చెప్పు. ఇష్టపూర్వకంగానే కడతాను, ఇష్టపూర్వకంగానే కట్టించుకుంటాను కదా. ఇష్టపూర్వకంగా కట్టించుకున్నా కానీ నీకు ఇష్టంతోనే కడుతున్నావు కదా, మళ్ళీ తర్వాత అది ఉంది ఇది ఉంది అట్లా బలవంతం ఎంత బలంతో అలాంటిది ఏమి లేదు. ఏదైనా ఇబ్బంది ఉంటే ఆపేస్తా, లేదు కదా. నీ మనస్ఫూర్తిగానే మనస్ఫూర్తిగానే కడతాను. మీ వాళ్ళు వచ్చినా చెప్తావుగా, మీ వాళ్ళు ఆగడాడి ఎవరు వచ్చినా ఏమొచ్చినా కూడా నువ్వే కట్టుకోవాలి, నాకు ఎటువంటి సంబంధం లేదు. సో ఇది చాలా మంది సోషల్ మీడియాలో చాలా మంది ఆసక్తికరంగా దాన్ని రిసీవ్ చేసుకొని చాలా మంచి స్పందన ఇచ్చారు. సో దాన్ని చాలా మంది అడిగారు కదా, అక్క మరి వాళ్ళ ఇంటర్వ్యూ మాకు చూపించారు అని చెప్పేసి అనేసి. సో ఈ రోజు నేను వాళ్ళ దగ్గరికి వచ్చేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక క్వశ్చన్ అడుగుదాం వీళ్ళని. అసలు ఈ పెళ్ళి అనేది ఏంటి, అసలు మీ లైఫ్ లాంగ్ ఉంటారా లేరా? అదేవిధంగా వీళ్ళు ఒక వీడియోకు రిలీజ్ చేయడం జరిగింది, వీళ్ళ పెళ్ళిని ప్రాంక్ అని చెప్పేసి అన్నారు. ఇవన్నీ చాలా డౌట్స్ నా దాంట్లో ఉన్నాయి. సో మీకున్న డౌట్సే, అదే ఈ అబ్బాయి కూడా ఈ ట్రాన్స్తో ఉంటాడా లేడా, ఇది కేవలం సోషల్ మీడియా వరకే చేసుకున్నారా, లేకపోతే ప్రాంక్ పెళ్లి చేసుకున్నారా, ఇది నిజమైనదేనా?
సో ఇవన్నీ డౌట్స్ నాలో ఎలా ఉన్నాయో మీ దగ్గర కూడా అలాగే ఉన్నాయి అనుకుంటాం. సో ఇవన్నీ కూడా డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోవడం కోసం వాళ్ళ దగ్గరకు వచ్చేస్తాం. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి. హలో కావ్య. హాయ్ స్నేహ గారు, ఎలా ఉన్నావు? బాగున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో సో ఈరోజు మన వీడియోలో ఆగండి ఒక్క నిమిషం. ఏంటి, నీకు వీడియో తీయటం ఇష్టమేనా? ఇష్టమే, ఎందుకంటే ఇది ప్రపంచం మొత్తం చూస్తుంది. నాకు ఇష్టం. మళ్ళీ తర్వాత అట్లా ఇట్లానే అనొద్దు. ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మరీ చెప్తున్నా, అప్పుడు పెళ్ళప్పుడు చెప్తున్నా, ఇప్పుడు మీడియా ముందుకు వచ్చినప్పుడు కూడా చెప్తున్నా. ఇష్టం లేదు వద్దు అంటే ఇక్కడ నుంచి ఆపేసి వెళ్ళిపోదు. ఇష్టమే. సరేనా? ఇష్టమే కదా. ఇష్టమే. మళ్ళీ అది ఇదని అనొద్దు. తర్వాత అది ఇది అంటే మాత్రం ఊరుకున్నాను. ఓకేనా? అమ్మో బాబోయ్, అంటే భయపట్టిస్తున్నావా తనని? అరే భయంతో చెప్తున్నాడా, ప్రేమతో చెప్తున్నాడా? ప్రేమతోనే చెప్తున్నా. ప్రేమతోనే అక్క. సూపర్, నిజంగా ఫస్ట్ ఎంట్రెన్స్ వాళ్ళని షాక్ చేసేసారు ఒకేసారి వీళ్ళు. సో ఈరోజు మన ఇట్స్ మీ స్నేహ ఛానల్లో ఈ యొక్క ప్రేమ జంట, పెళ్లి జంటని మనం పరిచయం చేయబోతున్నాము. సో తన పేరు వచ్చేసి కావ్య, నీ పేరు వచ్చేసి నాగేష్. సో నాగేష్ కావ్యల యొక్క లవ్ స్టోరీ ఏదైతే ఎలా పరిచయం మొదలైంది, సో ఎలా వీళ్ళు పెళ్లి పెట్టలేకపోతారు, అవన్నీ కూడా మొత్తం తెలుసుకుందాం. అవన్నీ కూడా నేను నాగేష్ నేను ఒక 2 ప్రశ్నలు అడుగుతాను, తప్పుగా అనుకోవద్దు. ఈ రోజుల్లో ట్రాన్స్జెండర్స్ చాలా మంది కూడా డబ్బు కోసమో ఫిజికల్గా వాడుకోవడం కోసమే వస్తున్నారు. నువ్వు తన దగ్గరికి డబ్బు కోసం వచ్చావా? లేదక్క, తన దగ్గరికి నేను డబ్బు కోసం ఎప్పుడు ఆశించి రాలేదక్క. ఎందుకంటే తనలో మా అమ్మ ప్రేమను చూసి వచ్చానక్క. ఫస్ట్ అంటే నాకు అనిపించింది ఏంటంటే చాలా మంది కూడా ట్రాన్స్జెండర్స్కి వస్తున్నారు అంటే వాళ్ళ దగ్గర డబ్బు కోసం వస్తారు, వాళ్ళతో సుఖపడడం కోసం వస్తారు. ఇదే సొసైటీలో ఉన్న ఒక మైండ్లో ఉన్న ప్రశ్న. మా దగ్గరికి వస్తున్నట్టు ఆ డబ్బు కోసం వస్తానులే, వాళ్ళతో వాడుకోవడం కోసం వస్తాను, ఎన్ని రోజులు, కొన్ని రోజులే అంటున్నారు చాలామంది. సో ఆ ప్రశ్నలకి ఫస్ట్ నువ్వు సమాధానం చెప్పు. లేదక్క, ఫస్ట్ డబ్బు కోసం అయితే రాలేదు. తనలో మా అమ్మని చూసిన ఫస్ట్, అందుకు మా అమ్మ ప్రేమ లాగా కనిపించి తనలో మా అమ్మని చూసుకొని వచ్చానక్క. తర్వాత చాలామంది ఎంతోమంది కామెంట్స్ పెట్టారు డబ్బు కోసం వచ్చామని. దాన్ని కూడా నేను ఎంతోమంది పెట్టినా కూడా బాధాకరంగానే కానీ నేను పట్టించుకోలేదక్క. బాధ అనిపించి నేను పట్టించుకోలేదు. తర్వాత నేను ఇంకొకటి అడుగుతా, అసలు మీ పెళ్లి నిజమైన పెళ్లి అయినా ప్రాంకా? లేదక్క, నిజమైన పెళ్లి. నిజమేనక్క, ఎందుకంటే మేము ఈ వీడియో కోసం అయితే చేయట్లేదు, మాకు ఇష్టపూర్వకంగా మ్యారేజ్ చేసుకున్నాం. మరి నీ పెళ్లి చేసుకున్న తర్వాత మా పెళ్లి ప్రాంక్ అని చెప్పాడము, ఎంతవరకు కరెక్ట్? దాని వెనకాల కొన్ని రీజన్స్ ఉన్నాయి. అంటే వీళ్ళ ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసి గే ఏం చేసుకున్నావు, అది చెక్క అవసరమేరా నీకు, అది ఇది అని మాట్లాడటం జరిగింది. అతను చాలా ఫీల్ అవుతున్నాడు. నేను ఆ ఫీల్ అవుతుంటే నేను చూడలేకపోయాను అనమాట. ఆ రోజు నైట్ అంతా ఫీల్ అయ్యాడు. 24 hours ఫోన్స్ వస్తున్నాయి. మా మ్యారేజ్ అయిన తర్వాత మేము వీడియోస్ రిలీజ్ చేసాం కదా, రిలీజ్ చేసిన తర్వాత చాలా ఫోన్స్ వచ్చాయి. వాళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి అందరి తరపున వచ్చాయి. కానీ అలాంటి వాళ్ళు చేసుకున్న అమ్మాయిలు దొరకట్లేదు ఇది అని అంటుంటే అతను ఫీల్ అయ్యి ఏడుస్తూ ఉన్నట్టు కొంచెం బాధగా అనిపిస్తుంటే నేనేం చేసాను, మార్నింగ్ చేసిన తర్వాత ఒక వీడియో తీద్దాం రా అని చెప్పాను. ఏం వీడియో చెప్తే నేను చెప్తారా అని చెప్పి తీసుకెళ్ళి నేనే అతనికి అది చేసాం. కానీ అది మాకు ఇష్టపూర్వకంగా చేసిన వీడియో అయితే కాదు, ఫ్రాంక్ వీడియో. మాకు ఇష్టపూర్వకంగా చేసింది అయితే మ్యారేజ్ చేసుకుని మాకు ఇష్టంగానే చేసుకున్నాం. అంటే ఇప్పుడు ఒక మాట, మీరు సోషల్ మీడియాలో ఆ అబ్బాయిని అడిగి తాళి కట్టడం ఇష్టమేనా, ఇక్కడ లేకపోతే ఆపేస్తాను అది అని చెప్పేసి అని అప్పుడు ఆ అబ్బాయిని ఇష్టంగా అడిగిన నువ్వు తర్వాత ఒకేసారి మీరు ప్రాంక్ చేయడం వలన సొసైటీకి మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? అంటే ఎందుకంటే అక్క అందులో కొన్ని రీజన్లు కూడా ఉన్నాయి, బ్యాడ్ కామెంట్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి అక్క. ఇలా అలా అని బ్యాడ్ కామెంట్స్, ఇద్దరిని నన్ను ట్రోల్ ఎక్కువ బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు, తనను కూడా ఎక్కువ బ్యాడ్ కామెంట్స్ గా అంటున్నారు. అందుకు నేను కూడా బాధపడినా. అందుకే తను తీద్దామన్నప్పుడు నేను కూడా సరే తీద్దామని ఒప్పుకున్నాక. కానీ అదైతే ప్రాంక్ వీడియో, మేము బాధపడుతూ తీసిన వీడియో తప్ప అందులో ఏమీ లేదు. మేమిద్దరం మనస్ఫూర్తిగానే పెళ్లి చేసుకున్నాము, మనస్ఫూర్తిగానే ఉంటున్నాము. సో కావ్య, నేను ఒకటి అడుగుతాను నిన్ను, ఈ రోజుల్లో ట్రాన్స్జెండర్స్ ని చాలా మంది కూడా ప్రేమిస్తున్నా అని చెప్పేసి అనడము, వాళ్ళ ఇంట్లో వాళ్ళు పిలవగానే, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫోన్ చేయగానే, వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాట్లాడగానే సో మనల్ని అక్కడి నుంచి వదిలేసి వెళ్ళిపోవడము చాలా మంచి, చాలా చిన్న వాళ్ళు రీసెంట్గా ఒక ట్రాన్స్ కూడా, ఒక చిన్న అమ్మాయి అందులో ట్రాన్స్ చనిపోవడం జరిగింది. ఇలాంటివన్నీ చూస్తున్న తరుణంలో కూడా నువ్వు ఇలా ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేది నీకు కరెక్ట్ అనిపించిందా? అంటే నా మనసుకు అప్పుడే కాకుండా అంత ముందు మేము ఇష్టపడుతున్నాము, చేసుకోవాలని ఒక హోప్స్ ఉండే, కానీ తర్వాత చాలా ఇబ్బందులు పడ్డాం కదా. మన ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళందరినీ చూస్తూనే ఉన్నా, చాలా మందిని చూశాను ఇలా చనిపోవటము, ఇంట్లో వాళ్ళు ఒక సిల్లీ రీజన్ చెప్పి వెళ్ళిపోవటము, ఇది చాలా జరుగుతుంది. అది కాక నేను వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ఇదే.
ఎందుకంటే ఇష్టం లేకుండా బలవంతంగా తీసుకున్నారు అది ఇది అని అంటారు కదా. నేను ఇట్లా చేసి అడిగాను అనుకో, రేపు పొద్దున ఏదో ఒక ప్రూఫ్ నాకు ఉంటది. ఆయన వెళ్ళిపోవడానికి ఒక రీజన్. గమనించారా మీరు? అరే వీళ్ళిద్దరు ప్రాంక్ చేస్తున్నారా, మీరు నిజమేంటో తెలియదు, మాకు ప్రాంక్ ఏంటో తెలియదు. మీరు ఆ వీడియో పోస్ట్ చేయడం వలన చాలా వరకు కూడా సోషల్ మీడియాలో మీ మీద కొంచెం నమ్మకం అనేది పోయింది అని చెప్పి నాకు అనిపించింది. మీకు అనిపించిందా? మాకు అనిపించింది, కానీ తర్వాత మళ్ళీ మేము రిలీజ్ చేసాను. అయిన తర్వాత మాకు ఇష్టపూర్వకంగా మళ్ళీ మేము వీడియోలు చేస్తున్నాం. వీడియోలు చేసి హ్యాపీగానే ఉంటున్నాం. కానీ ఆ వీడియో చేయడానికి కారణం మాత్రం కొంచెం ఫ్యామిలీ ఇష్యూ వల్ల మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకే చెప్తున్నాము, మమ్మల్ని ఎంతైనా ట్రోల్ చేయండి పర్లేదు, కానీ అతన్ని గురించి తప్పుగా అనొద్దు. ఎందుకంటే నాకు నమ్మకం వచ్చిన తర్వాత చేసుకున్నాను, నాకు ఇష్టంతోనే చేసుకున్నాను. మీ అందరి వల్లే నేను ఆ రోజు ఫ్రాంక్ వీడియో అని చెప్పి చేయాల్సి వచ్చింది. అంటే సొసైటీకి ఎదిరించే కదా నువ్వు పెళ్లి చేసుకుంది, ఎందుకు మళ్ళీ వాళ్ళకి భయపడి మీరు అట్లాంటి ప్రాంక్ వీడియో చేయాల్సి వచ్చింది? అలా వాళ్ళకి భయపడాల్సిన అవసరం గురించి కాదు. మీకు ఒక విషయం చెప్పాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పెళ్లి వీడియోతో నేను ఒక వీడియో చేసి పెట్టేశాను. నేను చేసి పెట్టిన తర్వాత మీరిద్దరు ప్రాంక్ అని చెప్పగానే నేనే షాక్ అయిపోయినా. అది ప్రాంక్ నిజమైన పెళ్లి అనుకున్నా కదా అని చెప్పేసి అనుకున్నా చాలా మంది. సో ఆ తర్వాత నేను చేసిన వీడియో ఆపేసి అది హోల్డ్ పెట్టిన తర్వాత మళ్ళీ మీరిద్దరు వీడియోస్ బయటకు వస్తున్నాయి. మళ్ళీ అది ఇదేంటి ప్రాంక్ అని చెప్పేసి అన్నారు కదా ఇది. తర్వాత నేను కాల్ చేశాను నీకు నేను. సో ఏంటి ఇలా అంటే అన్నప్పుడు, లేదు మేము ఇలా సో అని చెప్పేసి అని మీరు అన్నారు. అప్పుడు నేను అవి రిలీజ్ చేయడం జరిగింది. సో ఇలాంటివి చాలా వరకు మనకు ఇప్పుడు సొసైటీలో ఏదైనా సోషల్ మీడియానే మనకు ముందుంటుంది. సోషల్ మీడియాలో మనం ఏ వీడియో పోస్ట్ చేసే ముందు ఆచితూచి పోస్ట్ చేయాలి. ఎందుకంటే మీరు చాలా మంది ట్రాన్స్జెండర్స్కి మనము కొంత మెసేజ్ ఇస్తున్న వాళ్ళు. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడు ఒక అబ్బాయిని తాళి కట్టడానికి ఇష్టమైనా, లేకపోతే నువ్వు పెళ్లి చేసుకునేందుకు ఇష్టమైనా, రేపు మీ వాళ్ళు వస్తే నువ్వు వదిలేసి వెళ్ళిపోవా అన్న నువ్వు ఆ తెల్లవారి మళ్ళీ ప్రాంక్ అని చెప్పడం వలన చాలా మందిలో క్వశ్చన్ మార్క్ పడిపోయింది. మీ మీద 100% మార్క్స్ ఇచ్చేసిన ఈ యొక్క సోషల్ మీడియా ఒకేసారి మీరు 20% వచ్చేస్తారు. అంటే అబ్బా ఎందుకు ఇలా చేశారు, నిజమే మనం ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాం. అలా నేను చాలా ఫీల్ అయ్యాను. ఫస్ట్ లో మేము అనుకున్నది రీచ్ అవ్వాలి, అందరికి ఒక ఇలా ఉండాలి, మా అమ్మని చూసి ఇంకొంచెం ముందుకు రావాలి అలా అని నేను వీడియో తీశాను. రీజన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియో ఒక్కటి ఇలా వచ్చింది, ఏ ట్రాన్స్ ఇలా రాలేదు. సో నేను ఒకటి అడగాలనుకుంటున్నాను నేను. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ సొసైటీ వీళ్ళందరినీ చూస్తున్నావు కదా, నీకు ఆ అబ్బాయి నీతో పాటు లైఫ్ లో ఉంటే నీకు నమ్మకం అనిపించిందా? వచ్చింది. నేను చాలా వీడియోస్లలో ఏమైనా మీ లవ్ స్టోరీ చెప్పండి, మీ ఎట్లా కలుసుకున్నారు అవే అడిగేదండి. కానీ ఇప్పుడున్న జనరేషన్ కి చాలా వరకు మనం ఎంత వారికి చూపించినా కూడా మోసం చేసి వెళ్ళిపోతున్న వాళ్ళే ఉన్నారు. మన ఎస్మీస్ నే ఛానల్లో కూడా చాలా మంది కపుల్స్ చూపించారు. అందులో ఒకరు ఇద్దరు కొంచెం డ్రాప్అవుట్ అయిపోయారు. అంటే వాళ్ళిద్దరు కొన్ని అనికారణాల వల్ల వాళ్ళిద్దరు గొడవలు పెట్టుకొని విడిపోయారు కొంత 2-3 జంటలు. సో తర్వాత చాలా మంది నన్ను అడిగారు, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేయొచ్చు కదా, ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయట్లేదు, అబ్బాయిల దగ్గరికి వెళ్ళి ఎందుకు చేయట్లేదు మీరు వీడియోస్ అని చెప్పి చాలా మంది నన్ను అడిగారు. సో నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అబ్బాయి మీద నమ్మకం ఉందా? ఉంది. ఉన్నప్పుడు మనం ఎందుకు అడగా వాళ్ళకి తాలుగా ఇతని మీద ఉంది, కానీ వీళ్ళ ఫ్యామిలీ కూడా ఉంటారు కదా. అదే కాక సమాజం వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. చిన్నదానికి ఇంత చేస్తారు. ట్రాన్స్ అంటే ఇంకా మనల్ని చిన్న చూపుతో చూస్తారు, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఏమో ఎవరు ఎలాంటి మైండ్ మారుస్తారో తెలియదు. ఆ నమ్మకంతో నేను అడిగిన. ఇతని మీద నమ్మకం ఉంది. కొంచెం ఉంటారు కదా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గురించి నేను కొంచెం ఇలా చేయాల్సి వచ్చింది. ఓకే. సో మొత్తానికి ఇప్పటిదాకా రచ్చరచ్చ జరిగింది సోషల్ మీడియా గురించి, అన్ని విషయాలు మనం మాట్లాడేస్తాము. సో ఇప్పుడు మనము రిఫ్రెష్మెంట్ చేసేసుకుందాం, అంటే వీళ్ళ లైఫ్ స్టైల్ గురించి తెలుసుకుందాం మనము. ఇప్పటిదాకా మీకు అందరికి డౌట్సే కదా ఇవన్నీ, మీకు నిజమా కాదన్న కామెంట్ తెలియజేయండి. మీ మైండ్ లో ఉన్న డౌట్స్ కదా, ప్రతి ఒక్కరి వీడియో రాగానే ఫస్ట్ కొన్ని రోజులే ఈ డౌట్స్ అన్ని క్లారిఫికేషన్ కోసమే ఈ రోజు ఫస్ట్ వాళ్ళని అదే అడిగాను. సో వాళ్ళిద్దరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒప్పందంతో చేసుకున్నారు, వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించుకుందాం అనుకున్నారు, సొసైటీలో తిరిగిద్దామని చెప్పేసి అన్ని అనుకున్నారు. సో కొన్ని అనివార్య కారణాలు అలా పోస్ట్ చేయడం వలన వాళ్ళకు కొంచెం బాధ అనిపించింది. నిజంగానే ఎవరికైనా సరే ఒక మనకు మంచి కామెంట్ వచ్చినప్పుడు ప్రోత్సాహం వస్తుంది, ఒక బ్యాడ్ కామెంట్ వచ్చినప్పుడు మనలో ఉన్న అనేది కొంచెం తగ్గిపోతుంది. ఎందుకంటే అది ఇప్పుడు జనరేషన్ ఎవరైనా సరే ఒక చిన్న బ్యాడ్ కామెంట్ గా సూసైడ్ చేసుకున్న రోజులండి ఇవి. అలాంటివి మేము ఎందుకు బాధపడని చెప్పండి. సో మొత్తానికైతే నేను బాగా వరుతున్నాను అనుకుంటా, తప్పగా అనుకోకండి, ఎందుకంటే వాళ్ళతో కొంచెం ఎనర్జీ తీసుకురావడం కోసం మాట్లాడుతున్నాను అన్నమాట. సో ఇప్పుడు నేను నాగిస్తో మాట్లాడతాను. సో చిన్న మీరెవరు? మాది నంద్యాల. నంద్యాల ఎక్కడ? పక్కన గోపవరం. ఓ గోపవరం అంటే నాకు అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు చాలా మంది, నాకు తమ్ముళ్ళు. సో అక్కడ గోపవరం నుంచి అంటే ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం, అంతేనా? అవునక్క. సో మీ పరిచయం ఎలా మొదలైంది? మా పరిచయము
ఫస్ట్ సోషల్ మీడియా అక్క, సోషల్ మీడియా నుండి పరిచయం సోషల్ మీడియా అంటే దేంట్లో? ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అక్క. ఫేస్బుక్ పరిచయం మీ ఇద్దరిది? ఓకే. అయ్యో బాబోయ్, ఫేస్బుక్ లో అందరు మోసం చేసే ఉంటారు కదా. అంటే ఫస్ట్ నేను నిజంగా చెప్పాలంటే అక్క, అది మాకు అనుకోకుండా జరిగింది. అది మా ఫ్రెండ్ అకౌంట్. జస్ట్ నేను ఆ ఫోన్ పట్టుకొని వెళ్తున్నప్పుడు ఫోన్ వచ్చింది, ఫోన్ లిఫ్ట్ చేశాను, మాట్లాడమని చెప్పి ఇచ్చింది అనమాట. సో ఎలా ఫేస్బుక్ లో ఎలా పరిచయం? ఫేస్బుక్ లో ఫస్ట్ నేను మామూలుగా రిక్వెస్ట్ పెడతాంట, రిక్వెస్ట్ లో ఏదో రిక్వెస్ట్ వచ్చింది, రిక్వెస్ట్ పెట్టినాక తర్వాత ఏమైందంటే హాయ్ అని పెట్టినాక నేనే అని హాయ్ అని పెట్టినా ఫస్ట్. చాలా ఫాస్ట్ గా ఉన్నాడు. హాయ్ అని పెట్టినాక తర్వాత అక్కడ నుండి రిప్లై 2 రోజులకు హాయ్ అని వచ్చింది. తర్వాత ఒక రోజు నేను డ్యూటీ మామూలుగా డ్రైవింగ్ చేసుకుంటూ ఇది ఒక లోడింగ్ అనేది మాది ఉంటుంది, అక్కడ ఆగి లోడ్ వేసుకున్నప్పుడు ఫస్ట్ హాయ్ మళ్ళీ హాయ్ అని రిప్లై ఇచ్చినాక అవతల నుండి వీడియో కాల్ వచ్చింది. వీడియో కాల్ వచ్చాక ఎత్తినాక ఫస్ట్ ఇద్దరు నవ్వుకుంటూనే మాట్లాడినాం ఒక నవ్వుకుంటూనే, ఏది తను నవ్వింది నేను నవ్వుతానే ఇద్దరు నవ్వుకుంటూనే మాట్లాడుకుంటూ అలా మాట్లాడుకున్న తర్వాత సడన్ గా మేము ఇది కదా నాతో మాట్లాడుతాం కదా అని అడిగితే నేను ఏమైతుంది దాని ఏముంది అని అడిగినాక తర్వాత ఏమనేది నేను ట్రాన్స్జెండర్స్ ని అలా అనింది. మాట్లాడుతుంటే మేము ట్రాన్స్జెండర్ కదా నాతో మాట్లాడతాం అది ఇది అడిగితే దాని ఏముంది, ఇది మీరైతే ఎవరైతే అందరం మనం ఒకటే కదా అని నేను అన్న తర్వాత అలా కొన్నాళ్ళు పోగా ఇద్దరం మామూలుగా ఫోన్ చేసుకుంటూ అలా పరిచయం అయినామక్క. పరిచయం అయినాక ఒక రోజు తర్వాత మమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అన్న అని తను అడిగింది. అంటే నేను కూడా చేసుకోవడం ఇష్టమే, నేను కూడా నిన్ను చెప్పాను కదా అక్క ఫస్ట్ లో తను మా అమ్మ ప్రేమలాగా చూపించింది కాల్స్ ఫోన్ చేసినప్పుడు. అంటే తను మాట్లాడే విధానం నా మీద కేర్, నేను బాధపడుతున్నప్పుడు కూడా ఫోన్ చేసి నువ్వు ఎందుకు బాధపడతావు, నా పర్సనల్ బాధలు కూడా చెప్పినప్పుడు బాధపడకు, మామూలుగా జీవితం అంటే ఇది అని కొన్ని బాగా మంచి విషయాలు చెప్పడం, నేను బాధలు ఉన్నప్పుడు నన్ను ప్రోత్సహించడం అలా బాగా చేసిందక్క. అలా దాన్ని చూసి నేను ఇన్స్పిరేషన్ అయ్యి బాగా అది మా అమ్మ ప్రేమను చూసినప్పుడు నాకు చిన్నప్పటి నుండి కొద్దిగా అమ్మ ప్రేమ లేదు, తను చూపించడం వల్ల నాకు మా అమ్మ ప్రేమ లాగానే అనిపించి మ్యారేజ్. అమ్మ లేదా? లేదక్క, డాడీ కూడా లేదు. అమ్మ నేను ఇద్దరు లేరా? చూసుకుంది మామ బాగానే చూసుకున్నాడు, కానీ నేను ఉండేది ఎక్కువ కొద్దిగా బయట తిరిగి ఎక్కువ ఉంటే అలా తను చూపించిన ప్రేమ నచ్చి నేను ఒక రోజు నేను కూడా మ్యారేజ్ చేసుకుంటానని అడిగాను డైరెక్ట్. నేను ఈ రోజులలో చాలా మంది ట్రాన్స్జెండర్స్ అడుగుతారు అని చెప్పేసి అని అంటారు కదా, కానీ అబ్బాయి ట్రాన్స్జెండర్స్ అడిగారంటే ఏమని అడిగావు? నిన్ను పెళ్లి చేసుకుంటా నీకు ఇష్టమేనా అడిగాను. తను దానికి సమాధానం ఏం చెప్పిందంటే చేసుకుంటావు కానీ నాకు తను చెప్పింది మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ వచ్చినా నువ్వు ఎదుర్కోవాలా అన్నీ అడిగింది. నేను సరే నేను ఎదుర్కొంటాను, నాకు పిల్లలు కూడా ఉంటారు కదా మీ ఇంట్లో అది అడుగుతారు కదా దానికి ఏం సమాధానం చెప్తామని కూడా అడిగింది. మనం ఒక బేబీని అడాప్ట్ తెచ్చుకుందాం, నేను మా ఇంట్లో సమాధానం చెప్పుకుంటా అన్ని నేనే చెప్పాను, నేనే అని ఇష్టంతోనే వచ్చానక్క. వచ్చిన మా అక్క కూడా ఒప్పుకోలేదు ఫస్ట్ మా అక్క కూడా కాల్ చేసి మా పెళ్లి అయినాక ఒప్పుకోలేదు. తర్వాత కొన్ని రోజులు చేసుకున్నాక మా అక్కని అర్థం చేసుకుంది నన్ను, మా అక్క అర్థం చేసుకునే మనసు ఉంది నన్ను, మా అక్క అర్థం చేసుకుని సరే బాగుండారని కూడా చెప్పింది. సో నగేష్, ఇప్పుడు చాలా వరకు ట్రాన్స్జెండర్స్ అబ్బాయిలు మోసం చేస్తారు అనేది అయితే తక్కువ, కానీ అబ్బాయిలే ట్రాన్స్జెండర్స్ మోసం చేస్తారు అని చెప్పేసి అని చాలా ఎక్కువ వినికిడి. సో నువ్వు చెప్పిన మాటలను చూస్తే మీ ఇద్దరు ప్రేమ పరిచయం వచ్చేసి ఫేస్బుక్ ద్వారా, తను నేను బాగా చూసుకుంటుందని చెప్పేసి ఒక మాట అన్నావు, అండ్ నీకు అమ్మ నాన్న లేరు కాబట్టి ఆ ప్రేమ అమ్మాయి నాకు చూపెట్టింది, నన్ను కేరింగ్గా చూసుకుందని చెప్పి తను ఇష్టపడ్డా అని చెప్పేసి అన్నావు. సో అంటే నీకు తన మీద నమ్మకం గట్టిగా ఎలా వచ్చింది? పెళ్ళిళ్ళకి ఎక్కావు కదా, అంటే గట్టిగా నమ్మకం ఎలా వచ్చింది తన మీద? నేను నమ్మకం అంటే ఇప్పుడు సమాజంలో చూస్తాను అక్క, ఎక్కువ అమ్మాయిలను పెళ్లి చేసుకొని మోసపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు, అమ్మాయిలను ప్రేమించి మోసపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. నేను చూసిన ఇప్పుడున్న జనరేషన్లో నేను చూసిన విషయాల్లో అయితే అమ్మాయిల వల్ల మోసపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఒక ట్రాన్స్జెండర్ తీసుకొని చాలా మంది హ్యాపీగా అండి వాళ్ళు మోసం చేయకుండా వాళ్ళు బతికి ఉన్న తొలం కూడా చాలా మందిని చూసిన. అలా నేను ఒక అమ్మాయిని తీసుకొని నాకు అలాంటివి లేకుండా ఇష్టం లేవక, ఒక ఈమెను చూడడం కూడా మా అమ్మ ప్రేమ చూసిన వాళ్ళు మోసం చేసే తోళ్ళు ఉండి ఆ సరి గుర్తు పెట్టుకొని తర్వాత నాకు ఒక నెల నా వంశం నిలబడకపోయినా నాది లేకపోయినా బాధపడకుండా తర్వాత తను ఇష్టంతోనే వచ్చి చేసుకున్నాక. అంటే సొసైటీలో చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమించుకుని మోసపోయే వాళ్ళు, కానీ ట్రాన్స్ లో నమ్మకమైన వాళ్ళు ఉన్నారు అని చెప్పి నువ్వు అంటున్నావు. నమ్మకమైన వాళ్ళు వీళ్ళు ఎట్లా అంటే
ఒక్కసారి తనను ప్రేమించి వచ్చినాడంటే వాళ్ళని ప్రేమించి వచ్చానంటే వాళ్ళను చచ్చేంత వరకు మర్చిపోరక, చచ్చేంత వరకు మర్చిపోరు. తర్వాత వాళ్ళు చూపించే ప్రేమ కూడా ఎలా ఉంటుందంటే ప్రతి అబ్బాయికి చెప్పేది ఇదే, ఎవరైతే చేసుకున్నారో ట్రాన్స్జెండర్ను వాళ్ళు చూపించే ప్రేమ వాళ్ళకి అర్థమైతే చాలక, అర్థమైందంటే వాళ్ళ అమ్మలాగా చూసుకునేది వాళ్ళకి అర్థమైందంటే జీవితాంతం కలిసి ఉంటారు అజంట. నిజంగా అంటే నేను చాలా ఇంటర్వ్యూస్ చేశాను, అందులో అబ్బాయిలు తక్కువ మాట్లాడేవాళ్ళు, ట్రాన్స్ ఎక్కువ మాట్లాడేవాళ్ళు. మన ఎస్ఎంఎస్ నేను ఛానల్ ఫస్ట్ టైం ఒక అబ్బాయి ఎక్కువసేపు మాట్లాడతారు, ట్రాన్స్ తక్కువ మాట్లాడుతుంది. అది మీరు గమనించి ఉంటారు. వీడియో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను అబ్బాయితో ఎక్కువ మాట్లాడుతున్నా. సో నిజంగా అంటే నగేష్, నీ యొక్క మోటివేషన్ కానీ, నీ యొక్క దాన్ని ఏమంటారు ధైర్యం కానీ చాలా వరకు బాగా ఉంది. సో అది ఎప్పటికి ఉండాలని కోరుకుంటున్నాను. పెళ్లి చేసుకున్న తర్వాత నీకు చాలా బ్యాడ్ కమెంట్స్ వచ్చినాయి నీకు, ఎక్కువ మీ ఫ్యామిలీ నుంచి. మీ అక్కగారు ఏమన్నారు? మా అక్కగారు కూడా ఫస్ట్ ఏమన్నా అంటే ఒప్పుకోలేదక్క. చెప్పేసిన మా అక్కకు ఫోన్ చేసి ఇట్లా పెళ్లి చేసుకున్నాక ఇదంటే ఎందుకు చేసుకునేవరా అని అరిచింది. తర్వాత నీకు మన వంశం నువ్వు ఒక్కనివే ఆధారం నిలబడదురా అది ఇది అనింది. నేను మళ్ళా మా అక్కకు నచ్చజెప్పిన నిదానంగా, ఏమని అక్క మనం నాకు వంశం లేకపోయినా బాగాలేదు, ఒక పిల్లోని తెచ్చి అడాప్ట్ చేసుకొని మేము పెంచుకుంటాము, ఇద్దరం కలిసి ఉంటాం అక్క అని చెప్పిన. ఫస్ట్ ఒప్పుకోలేదు, బాధపడింది, ఏడ్చింది. నేను కూడా బాధపడి ఎంతైనా అక్క 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 కదా, రిలేషన్ కదా, బాధపడినే ఏడ్చిన. తర్వాత నిదానంగా అక్క ఒప్పుకొని తర్వాత అనింది ఎక్కడన్నా ఎలా ఉన్నా ఇద్దరు బాగుండరు, ప్రశాంతంగా మంచిగా జీవించారని కూడా చెప్పింది. ఆ మాటకి మళ్ళీ నాకు కూడా పేరెంట్స్ లేరప్ప, నాకు చిన్నప్పుడే చనిపోయారు. ఈ మాట కూడా చెప్పిన తర్వాత లక్కేమంది ఇద్దరికి లేరు, ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ నుండి హ్యాపీగా ఉండండి, చిన్న చిన్న గొడవలు అయితే సర్దుకుపోండి అని కూడా చెప్పింది. అంటే నేను ఒకటి చెప్తాక, ఈ సమాజంలో అందరు అంటారు కదా ట్రాన్స్జెండర్స్ అంటారు కదా, వాళ్ళకు కూడా ఒక అమ్మాయి మనిషి ఉంటుంది అక్క, వాళ్ళకు ఫీలింగ్స్ ఉంటాయి, వాళ్ళకు బాధలు ఉంటాయి, వాళ్ళు కూడా ఒక అమ్మాయి లాగానే, వాళ్ళు మొత్తం అమ్మాయి లాగానే నీలమై ఉంటారక్క. ఎందుకంటే వాళ్ళు ట్రాన్స్జెండర్ కాదు, వాళ్ళు కూడా ఒక అమ్మాయే, వాళ్ళకు కూడా ఒక అమ్మాయి ఫీలింగ్స్ ఉంటాయి, ఒక బాధ ఉంటుంది, వాళ్ళు కూడా ఏదన్నా ప్రేమ అనురాగం అన్నీ ఉంటాయక్క. నేను చెప్పబోయేది ఇదే. సమాజం ఫ్రెండ్స్ కానీ మా ఫ్యామిలీ కానీ నిదానంగా, మా ఫ్యామిలీ ఒప్పుకపోయినా బాధ లేదు, వాళ్ళే ఒప్పుకుంటారు, నిదానంగా వాళ్ళే అర్థం చేసుకుంటారు. నేను సమాజానికి చెప్పేది ఒక్కటే ఒక విషయం, వాళ్ళు ఒక అమ్మాయే. నగేష్, ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా నీకు చాలా మంది ట్రాన్స్జెండర్స్ ఇప్పుడు నిన్ను ఒక ఫ్యామిలీ మమ్మల్ని ట్రీట్ చేస్తారు ఇక్కడ నుంచి. ఎందుకంటే మా మనసుని అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ, కుటుంబమే అర్థం చేసుకోలేము మా నగేష్ మమ్మల్ని, అమ్మా నాన్న అర్థం చేసుకోలేదు, సొసైటీ అర్థం చేసుకోలేదు, ఫ్రెండ్స్ అర్థం చేసుకోలేదు, ఎవరు అర్థం చేసుకోలేదు. కానీ ఒక ప్రేమ అనే ఒక మాట మీద ఒక నమ్మకం, తనకెవరు లేరు నీకెవరు లేరు అని చెప్పేసి నమ్మకంతో నువ్వు ఆ అమ్మాయికి ఇచ్చే మాటలు ఏదైతే చెప్తున్నావో, సో ఇవన్నీ ఎప్పటికి కొంచెం మేము కోరుకుంటున్నాము. కానీ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్స్ కానీ మా దాంట్లో పెద్దవాళ్ళు కానీ చాలా మంది కూడా నీకు అభిమానం అయిపోతారు, ఎందుకంటే అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మా యొక్క లైఫ్ స్టైల్. నేను తిన లైఫ్ స్టైల్ అంటే తిను జీవించినది విన్నానక్క, నాకు చెప్పింది తను చిన్నప్పటి నుండి ఎన్ని కష్టాలు పడింది, వాళ్ళ ఇంటి అన్ని కష్టాలన్నీ నాకు చెప్పిందక్క. ఆ కష్టాలు చూసి ప్రతి ఒక్కరికి ఇవే కష్టాలు ఉంటాయని నాకు తెలిసిందక్క, అందుకు నేను అర్థం చేసుకున్నాను. ఈ అబ్బాయి మాట్లాడుతా అంటే నేను అడిగే ఏమేమి అడగాలన్నా కూడా మర్చిపోతుంది. అబ్బాయిలందరికీ చెప్పేదిలే, ఇలా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే హ్యాపీగా ఉంటాం. మీలక్క ట్రోల్ చేస్తూ బ్యాడ్ కామెంట్స్ పెడితే ఎప్పుడు మా ట్రోల్స్ అది వెనకబడతారు కానీ ముందుకు ఎవ్వరూ రారు. సో మీరు అలా ఎందుకు అనుకోవచ్చు, మన బ్యాడ్ కామెంట్స్ ని పట్టించుకోకుండా ముందుకెళ్తే వాళ్ళు వెనక ఉంటారు. బ్యాడ్ కామెంట్స్ అనే కాదక్క మేడం, వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే సమాజానికి ఇట్లా అట్లా ఫైట్ అది చెక్క గిక్క అని మెసేజ్లు పెట్టినారు కదా, పెట్టుకునేందుకు నేను ఫీల్ అవును, నేను ఇలా వచ్చినప్పుడే ఫీల్ అవ్వట్లా, ఇప్పుడు కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇలాంటి అబ్బాయిలు కొంతమంది మా దగ్గరకు వచ్చినప్పుడు హ్యాపీగా చూసుకుంటున్నప్పుడు అలాంటి అబ్బాయిని కూడా ట్రోల్స్ మా దగ్గర నుంచి దూరం చేస్తున్నారు. సో ఇప్పుడు బ్యాడ్ కామెంట్స్ చెప్పే వాళ్ళకి మీ ఇద్దరు ఏం చెప్తారు? ఒక్కడే చెప్తాం అక్క, ఎంతమంది ఎన్ని బ్యాడ్ క్యామ్స్ పెట్టుకుని ఎన్ని చేసుకొని మేమంతా ఎప్పుడు వాళ్ళకు ఇలాగే చూపిస్తాం అక్క, చివరి దాకా అంటే చూపిస్తాము, లాస్ట్ కు చివరి దాకా ఈ వీడియో ఎన్నాళ్ళు ఒక మాట చెప్తున్నా, తనకి ఎవరు లేరు, నాకు ఎవరు లేరు, అతనికి ఒక అక్క ఉంది, నాకు ఒక అక్క ఉంది, అంతే. మేమిద్దరం ఒక అనాథలాగే పెరిగాం కాబట్టి మేము కూడా ఒక చిన్న బాబును పాపను దత్తత తెచ్చుకొని హ్యాపీగా చూసుకుంటాం. ఆ కష్టం విలువ మాకు తెలుసు కాబట్టి. సో అంటే నేను బాబు గురించి అడగాలి, పిల్లల గురించి అడగాలి అనుకున్నాను, ఆ ఆన్సర్ కూడా వాళ్ళే చెప్పేశారు. అంటే దీంట్లో నేను అవసరం లేదు, ఒక మాటకి ఇద్దరికి బైక్ ఇచ్చేస్తే మొత్తం వాళ్ళే చెప్పేసేలా ఉన్నారు. సో నిజంగా అండ్ వీళ్ళిద్దరి యొక్క మాటలు చూస్తుంటే నాకు చాలా ధైర్యంగా అనిపించింది. మోసం చేసేవాళ్ళు మోసం చేస్తారు, అది మనం నమ్మకపోవడము, అది గుడ్డిగా నమ్మడం మన భ్రమ అని చెప్పి నాకు అనిపించింది.
సో నగేష్ లో ఒక మాట ఏంటంటే, మన ట్రాన్స్ లో ఉన్న ప్రేమని ఇది నిజమైన ప్రేమ అని గుడ్డిగా నమ్మకుండా తను ఆలోచించి ప్రతిది కూడా గమనించి తను నీతో 7 అడుగులకి ప్రయాణం మొదలు పెట్టాడు. సో ఈ జీవిత ప్రయాణంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా మీరు ఎదుర్కొంటామని చెప్పేసి అంటున్నారు. సో కావ్య, ఆ అబ్బాయి ఫస్ట్ ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనే నాకు ప్రపోజ్ చేశాడు. ఫేస్బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాడు. తర్వాత ఒక 4 రోజుల తర్వాత హాయ్ అని వచ్చింది. ఆయన నేను ఎక్కువ ఫేస్బుక్ నమ్మను అనమాట. ఫేస్బుక్ లో అయితే నేను స్టోరీ పెట్టుకోవడానికి వెళ్తాను, రీల్స్ చూడడానికి వెళ్తాను, లేకపోతే సీరియల్స్ ఉంటాయి కదా, ఎక్కువనే సీరియల్స్ చూస్తుంటా అనమాట. 4 days తర్వాత హాయ్ అని పెడితే మళ్ళీ హాయ్ అని వచ్చింది. అని జస్ట్ మెసేజ్ చేస్తా హాయ్ అని. ఆ తర్వాత నేనే వీడియో కాల్ చేస్తాను. వీడియో కాల్ చేసిన తర్వాత మాట్లాడుతుంటే నేను ఒక ట్రాన్స్జెండర్ కదా, నాతో మాట్లాడటం నీకు ఇష్టమేనా అని అడిగిన. అలాంటి వాళ్ళతో మాట్లాడరు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్బాయిలు, ఎందుకు ఫోన్ చేస్తాం అంటే మీరైతే మనుషులు కాదా, మీతో మాట్లాడడం తప్పేముంది, నాకు ఇంట్రెస్ట్ ఉంది, నీతో మాట్లాడుతున్నా అన్నాడు. ఓకే అన్న. అన్న తర్వాత అప్పుడు మేమిద్దరం చాలా ఫనీగా ఉన్నాం. అతను అవుతుండో నేను అవుతుండా, మేమేదో జోకులు వేసుకుంటూ సరదాగా ఉన్నాం. ఉన్న తర్వాత ఈవినింగ్ తర్వాత మళ్ళీ కాల్ చేసింది నాకు. అంటే నెంబర్ సెండ్ చేసిన, ఫ్రెండ్లీగా ఉందామని చెప్పి నెంబర్ సెండ్ చేసుకుంటే ఈవినింగ్ కాల్ చేశాడు. చేసిన తర్వాత నాకు నువ్వంటే ఇష్టము, నీతో ఉండాలని ఉంది, పెళ్లి చేసుకుంటా అన్నాడు. ఆ మాటకి నేను అడిగిన డైరెక్ట్ గా జస్ట్ 1 dayలోనే. అయితే తర్వాత ఏమన్నాడు, పెళ్లి చేసుకుంటే నేను ఒకటే మాట చెప్పిన, నాకు పిల్లలు పుట్టారు, నీ ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకోరు, నీ ఫ్యామిలీలోకి ఇష్టమై ఒప్పుకుంటానంటే చెప్పు, ఇప్పుడే పెళ్లి చేసుకుంటా అని చెప్పిన. అయితే అప్పుడు చెప్పాడు అనమాట, నాకు ఫ్యామిలీ ఎవ్వరు లేరు, నాకు మమ్మీ డాడీ లేరంటే నిజంగా చెప్పు, ఒట్టే చెప్పు, నా కోసం ఇలా అనద్దు, నీకు వేరే ఫీలింగ్స్ ఉంటే కూడా పర్లేదు, నేను అర్థం చేసుకుంటా. అంటే అట్లా ఏం లేదు, నాకు నువ్వంటే ఇష్టం, నేను ప్రేమిస్తున్నా, నువ్వే నాకు కావాలి అని. ఎలా నమ్మావు? చాలా మంది మన దగ్గరకు వచ్చే నమ్మలేదక్క, ఉంటే కూడా మాకు నమ్మలేదు మేడం. చెప్తా వినండి, నాకు నమ్మలేదు, నేను అన్ని ఫేకే అనుకున్నా. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్జెండర్ తో ఒక అబ్బాయి మాట్లాడుతున్నాడంటే ఏ కారణంగా లేకుండా మాట్లాడు. నేను అదే ఆలోచించుకొని ఎక్కువసేపు కూడా అది పట్టించుకోలేదు. తర్వాత అలా కొన్ని రోజులు ట్రావెల్ చేసాం మాట్లాడుకున్న తర్వాత. నమ్మలేదు కరెక్టే. అప్పుడు తర్వాత మేము ఫస్ట్ మీట్ తిరుపతిలో అయ్యామక్క, తిరుపతిలో కలుసుకున్నాం. ఫస్ట్ పరిచయం ఎక్కడ? తిరుపతి అక్క, తిరుపతిలో కలుసుకున్నాం ఫస్ట్ మీట్. అప్పుడు కలుసుకున్నప్పుడు ఇద్దరం బాగా సరదా అప్పుడు మాట్లాడుకున్నాను, నేను ఎలా ఉన్నా నీకు ఇష్టం ఉంటాను నేను చెప్తాను. ఫస్ట్ ఈయనని నేను ఫోన్ లోనే మాట్లాడుకున్నాం. ఒక 10 days తర్వాత మాట్లాడుకున్నాం, ఒక 15 days మాట్లాడుకున్న తర్వాత తిరుపతి అనుకోకుండా ఆ ఏడుకొండ వారి వల్ల దర్శనం వస్తే వెళ్ళాం. ఆడికి వెళ్ళిన తర్వాత ఈయన కూడా అనుకోకుండా ఆ నెక్స్ట్ డే ముందే నాకు చెప్పాడు, నేను తిరుపతి వెళ్తున్నా అంటే, మేము కూడా మార్నింగ్ తిరుపతి వస్తున్నామని చెప్పా. ఆడికి వెళ్ళిన తర్వాత నేను గమనించాలని అనుకొని ఈయన కలుద్దామని ఫిక్స్ అయినా. ఎందుకంటే నాతో వచ్చే అబ్బాయి సిగ్గుపడుతున్నాడా, లేకపోతే ఎలా ఉంటున్నాడు, డౌట్గా ఉన్నాడా, నలుగురిలో నన్ను తిప్పగలడా అని ఎంక్వైరీ చేసుకోవడానికి కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వెళ్ళినా. అతనికి కూడా తెలియదు ఇది. వెళ్ళిన తర్వాత నేను ప్రతిదీ గమనించాను. టెంపుల్కి వెళ్ళిన తర్వాత నాతో ఎలా తిరిగింది, ఎలా ఉన్నది, పిక్స్ దిగటం కానీ, సరదాగా ఉండటం కానీ, నేను మా వాళ్ళతో కూడా హ్యాపీగా ఉండటం నాకు నచ్చింది. అది నచ్చి అప్పుడు తనకు నమ్మకం వచ్చిందక్క, ఇతను ఉంటాడు. అప్పటిదాకా నేను ఆయనకి ఏం చెప్పలేదు. అంటే ఇప్పుడు అక్కడే మీరు ఫస్ట్ తిరుపతిలో కలుసుకున్నారు, తిరుపతిలో మాట్లాడుకున్న నమ్మకం అనిపించింది. అంటే బయటికి వస్తున్నాడు, నీతో ఫోటోలు దిగుతున్నాడు, ఇవే నమ్మకం అనుకుంటున్నావా నువ్వు? నన్ను చూసుకోగలడు, నాతో హ్యాపీగా ఉంటాడని ఒక నమ్మకం వచ్చింది. ఎట్లా వచ్చింది అది? అంటే ఇప్పుడు నాకు పేరెంట్స్ లేదు, అతనికి పేరెంట్స్ లేదు, మా ఇద్దరు కష్టాలు ఒకటైంది. తర్వాత వచ్చేసి ఏమనుకున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పడ్డ కష్టం అతను పడ్డాడని నాకు చెప్పాడు, నేను పడ్డది ఆయనకి పడ్డా కష్టం సేమ్ ఉన్నాయి. అది కాక ఇవ్వలేని వాళ్ళు అతను నన్ను ఇష్టపడుతున్నాడు, నేను తనని ఇష్టపడుతున్నాను కదా. ఇష్టపడుతున్నప్పుడు ఈయన ఏమనుకున్నానంటే ఒకటే మాట అనుకున్నాను అక్క, నాకు ఏ తోడు లేదు, హ్యాపీగా ఉండాలని ఫిక్స్ అయ్యా. ఇతతో మాట్లాడుతున్నప్పుడు అతను కూడా జెన్యూన్గా మాట్లాడటము, అతను చూపించే కేరింగ్ కానీ, నా మీద ఉన్నది కానీ చాలా నచ్చింది నాకు. అక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగిందాక, తనకు కొద్దిగా పంటి నొప్పి ఉన్నది. అప్పుడు అంటే పంటి నొప్పి ఉన్నప్పుడు తను బాధపడుతున్నది. బాధపడుతుంటే నేను అప్పుడు దగ్గరికి తీసి చెప్పిన, బాధపడకు, ఏం కాదులే, నేను ఉండలే, ఏమవుతుంది అని అప్పుడు చెప్పినప్పుడు అప్పుడు కూడా తను హ్యాపీగా సంతోషంగా ఇంత కేర్ గా చూసుకున్నాడని అప్పుడు నమ్మకం వచ్చింది. అంటే దాని గురించి కాదక్క, అంటే కేర్ తీసుకునే కదా అక్కడ. ఇది బాధపడకు, ఏదన్నా టాబ్లెట్ వేసుకుందులే అని నేను అడిగిన. అవన్నీ తనకు అప్పటి నుండి తెలియదు కదా, ఎవరు అడిగితోళ్ళు లేరు, తనే బాధపడుకుంటా, ఏదన్నా జ్వరం వచ్చినా తన ఒక్కతే ఇంట్లో ఉంటుందంట, ఇంట్లో నుండి బాధపడుకుంటుంటది. అలాంటి సమయంలో నేను కూడా అడిగిన, నేను ఉండలే, ఏం కాదు, కిందికి వెళ్ళినాక నేను టాబ్లెట్ వేసుకో, అది ఇది కొద్ది కేర్ చూపించిన.
దాని వల్ల కొద్దిగా నమ్మకం ప్రతిదానికి నేనున్నానని ఆయన ఒక ధైర్యం నాకు ఇచ్చాడు. ఆ ధైర్యం వల్ల చేసుకున్నాను. నేను ఇప్పుడు మీ అందరి ముందు ఒకటి అడుగుతున్నా, కాబట్టి నువ్వు తప్పుగా అనుకోవద్దు, నువ్వు కూడా తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే చాలా మందిలో ఉన్న డౌట్ ఇది. సో ఈ డౌట్ వచ్చేసి చాలా మందికి ఉంది, చూస్తున్న ప్రేక్షకులకు ఉంది, మనలో మన కమ్యూనిటీలో కొంతమందికి ఉంటుంది, అందరికీ ఉంటుంది. అంటే నేను తప్పుగా అనుకోవద్దు, నేను ఫస్టే అడుగుతున్నాను మిమ్మల్ని, ఇది ఫస్ట్ లవ్ ఇది నీకు పాస్ట్ ఉంది చెప్పాను ఉందా? ఉంది. సో ఆ పాస్ట్ లవ్ అంటే ఏంటి? అంటే దాని అంటే గురించి నేను ఇట్లా ఉన్నప్పుడు కదక్క, ఇంకా చిన్నప్పుడు అనమాట. ఓకే ఓకే తర్వాత ఆయనకి చెప్పాను నేను 7 years వన్ సైడ్ లవ్. అంటే ఒక ఇద్దరం కలుస్తున్నామంటే మన పాస్ట్ అనేది మనం చెప్పుకున్నప్పుడే మన లేదక్క ఇలాంటి డౌట్స్ వస్తుందని నాకు తెలుసు. ఈ ఇతనితో ఉండాలి అంటే నేను ఉన్నది చెప్పాలి. తర్వాత వేరే వాళ్ళు చెప్పి అట్లా అయింది ఇట్లా అయింది మాత్రం నాకు నచ్చలేదు. ఫస్ట్ పరిచయమైనప్పుడే చెప్పాను నాకు ఫస్ట్ లవ్ ఉంది, అతనితో నేను బ్రేకప్ అయిపోయి చాలా లేయింది, అతను కొన్ని కారణాల వల్ల విడిపోవటం జరిగింది. ఎందుకు విడిపోయారు మీరు ఇద్దరు? వాళ్ళ ఫ్యామిలీ వల్ల సిల్లీ రీజన్ ఒకటి ఉంటుంది కదా అక్క, మనకి పిల్లలే పుట్టారు. మరి ఇప్పుడు తను ఒకవేళ తను కూడా అదే రీజన్ ఏదైనా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా పోస్ట్ చేయడం వల్ల అలాంటివి వస్తే మళ్ళీ తను వెళ్ళిపోవడం గ్యారంటీ అయితే? ఆ నమ్మకం ఉందక్క. వెళ్ళిపోడని నేను నమ్మిన తర్వాతే పెళ్లి చేసుకున్నా. ఫస్ట్ లో ఒకప్పుడు దెబ్బతిన్నా కాబట్టి రెండోసారి ఆలోచించాను. అంటే నువ్వు ఫస్ట్ ఆల్రెడీ ఒక అబ్బాయి చేతిలో మోసపోయావు, మళ్ళీ ఇంకో అబ్బాయి నీ లైఫ్ లోకి వచ్చినప్పుడు తను కూడా నీతో లైఫ్ లో ఉంటాడు అని చెప్పి నువ్వు ఎట్లా నమ్మినావు? నమ్మినా అంటే ప్రేమ అనేది గుడ్డదంటారు కదా అక్క మేడం, అలాగా నమ్మేసిన. అలాగాక ఏమో నాకు ఈయన చెయ్యి పట్టుకుంటే వదలడం అనిపించింది, ఇక అంతే. ప్రేమ మాయ చేస్తుంది మరిపిస్తుంది అంటారు, వీళ్ళిద్దరూ అదే జరుగుతుంది అన్నట్టు. సో అంటే తన పాస్ట్ లవ్ చెప్పింది కదా నీకు, అప్పుడు చెప్పినప్పుడు నీకు ఏమనిపించింది? నాకు అనిపించింది అక్క, అంటే తను చెప్పిన స్టోరీలో తినది తప్పు లేదు, అంతా అటు సైడే తప్పు ఉంది. అందుకు నేను అర్థం చేసుకున్నాక ఎవరికైనా ఉంటది, అది కాదనం. కానీ తిను ఇది ఒంటరిగానే ఉంటది కదా. మా వారికి కూడా లవ్ ఉంది. అది నేను అడుగుతున్నావు ఆకవే, నువ్వే ముందు చెప్పేసి చెప్పినప్పుడు నీకు ఎలా అనిపించింది? నాకైతే బాగానే, అంటే అర్థం చేసుకున్నాక తను సైడ్ నుండి ఏది తప్పు లేదు. అతను అంటే ఇలాంటి ఆమెను వదిలిపెట్టుకోవడం అతని దురదృష్టం. ఓకే, అతను వెళ్ళిపోవడం తన దురదృష్టం. అబ్బాయి దురదృష్టం చేసి వదులుకున్నాడు అని చెప్పేసి నేను అతనికి ఒకటే చెప్తానా, అబ్బాయి వీడియో చూస్తాను, నీ మాజీ లవర్ తన మాజీ లవర్ నీ వీడియో చూస్తాను, ఈ వీడియో తనకి ఏం చెప్తాను నువ్వు? నేనా, నువ్వు నన్ను కాదనుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇన్నాళ్ళు వెయిట్ చేశా, కానీ నాకు లైఫ్ లాంగ్ చూసుకునే వాడు దొరికాడు. ఆ దేవుడు కొన్నాళ్ళు కొంతమంది దూరం చేశారంటే ఏదో ఒకటి మన దగ్గర అవుతుంది అంటారు కదా, కానీ ఇతన్ని ఒకరు. సో అంటే కొంతమంది ఒక మాట అన్నారక్క, మిమ్మల్ని ఒక నెల మీరు సడన్ గా ఏదన్నా చనిపోయి ఏదన్నా మిమ్మల్ని కాల్చడానికి కూడా ఎవరు రారన్నారు కదా. నేను ఇప్పుడు హామీ ఇస్తానక్క, చివరి దాకా తోడుంటా, చివరి దాకా తినకైనా నేను. ఆ మీనింగ్ అని చెప్పి నీకు రాలేదు, నేను చెప్తాను. ఏమన్నారంటే చస్తే పడేటని నీకు దిక్కు లేదు, నేను వదిలేసిపోతే నీకేంటని అడిగాడు ఆ క్వశ్చన్. దానికి ఆ మాట కూడా ఇతనికి చెప్పాను. ఈయన ఎవడైనా సత్య పడేటానికి ఆయన కాదు, నేనున్నా నీకు ఇంకా నా అక్క ఉంది, మా బాగున్నాడని చెప్పాడు. చాలా ప్రిపేర్ గా ఉన్నారు, మనం ఏ క్వశ్చన్ అయినా వాటి ఆన్సర్ చెప్పడం రెడీగా ఉన్నారు వీళ్ళిద్దరు. సో ఇప్పుడు నగేష్ కి ఒక లవ్ స్టోరీ ఉందంట, అది కూడా తెలుసుకుందాం. నగేష్ నీ లవ్ స్టోరీ ఏంటి? నాదేం లేదక్క, సింపుల్ లవ్ స్టోరీ. తను నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు లవ్ చేసుకున్నాము, ఇద్దరం అండర్స్టాండింగ్ ఉంటుంది. తర్వాత తను ఏం చేసిందంటే కొన్ని కారణాల వల్ల నన్ను అనడం, తను నేను అనడం, అండర్స్టాండింగ్ లేక విడిపోయాము అంతే. నా సింపుల్ లవ్ స్టోరీ. తను నేను కూడా బాగానే చూసుకునే, కానీ అమ్మాయిలు అనే వాళ్ళు ఏంటనే వాళ్ళు అంటే ఎక్కువ మోసం చేసేవారు. ఇక అందరూ అలా ఉండరు కదా, 50% అక్క, 100లో 50% అమ్మాయిలు మోసం చేసేవారు. అంటే నువ్వు ఎట్లా చెప్పగలుగుతున్నావు అమ్మాయిలు మోసం చేసామంటే? ఇప్పుడు సమాజంలో కూడా చూస్తున్నాం కదా అక్క మనం ఇన్ని. అంటే అలాగే అబ్బాయిలు కూడా అమ్మాయిలు మోసం చేసేవాళ్ళు ఉంటారు, కానీ ఇలాంటి అమ్మాయిల వల్ల అబ్బాయిలు విడిపోవడం ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు నీకు అంత ద్రోహం ఏం జరిగింది ఆ అమ్మాయి వల్ల? అంటే ద్రోహం అంటే అక్క, ఆర్మీకి ప్రిపేర్ అవుతాంటక, ప్రిపేర్ అయ్యేటప్పుడు తను ఫోన్ చేసేది, నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎత్తేవాడిని కాదు, అంటే ఫోన్లు సరిగా రిప్లై ఇచ్చేవాడిని కాదు, అది కాదు. దానివల్ల అమ్మాయి అంటే నా మీద నీకు ప్రేమ లేదు, ఎవరన్నా వేరే వాళ్ళని చూసుకున్నావా అది ఇది అనడం వల్ల నాకు బాధ కలిగేదక్క. బాధ కలిగి ఆ కొన్ని విషయాల్లో ఇద్దరు అండర్స్టాండింగ్ లేక విడిపోయాను. సో అంటే ఇప్పుడు ఈ రోజులలో అమ్మాయిలందరూ అలా ఉంటారు అనుకోవడం మనకు తప్పు. సో మీ ఇద్దరు అండర్స్టాండింగ్ లేక మీ ఇద్దరు విడిపోయారు, అది చిన్న కారణమే కదా. చిన్న కారణమే అక్క, అంటే
అండర్స్టాండింగ్ చేసుకోవడం తన తప్పక, నన్ను అండర్స్టాండింగ్ చేసుకోవడం తన తప్పు. అండర్స్టాండింగ్ అందుకు అది నేను అదే కుదరలేదు. కాదు. ఆ అమ్మ ఇతనితో ఉండి వేరే వాళ్ళతో వెళ్ళిపోయింది. అది ఇది దానికి చెప్పలేక ఇంకా బాధపడుతున్నారు. సో ఇద్దరికి ఒక పాస్ట్ లవ్ అయితే ఉంది, ఇద్దరి పాస్ట్ లో మనతో షేర్ చేసుకున్నారు. ఈ పాస్ట్ లో విన్న తర్వాత అంటే ఒకరి పెయిన్ ఒకరికి అర్థం చేసుకుని ఇలా ముందరికి వేసారని చెప్పి నాకు అనిపిస్తుంది. నేను అంటే చాలా వరకు లవ్ స్టోరీస్ విన్నాను. ఎవరైనా సరే మా ప్రేమ ఇలా, మా పరిచయం ఇలా అది అని చెప్పి చాలా వరకు మనకు చెప్తుంటారు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇట్స్ మీన్స్ నే ఛానల్లో ఫస్ట్ టైం మనం లవ్ స్టోరీ గురించి కాకుండా ఇవి కాకుండా ఫస్ట్ మోసాల గురించి మనం కనుక్కుంటూ మాట్లాడుతూ వచ్చాం మనము. ఎందుకంటే ఈ జనరేషన్కి కావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఆన్సర్ కావాలి. వాళ్ళకి క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది. ఒక ట్రాన్స్జెండర్ని ఒక అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకం కలగాలి, సొసైటీని ఎదిరించగలగాలి, కుటుంబాన్ని ఎదిరించగలగాలి, హోప్ ఉండాలి. ఆ అబ్బాయి ఈ ట్రాన్స్తో ఉండగలుగుతాడా లేదా, లేకపోతే ఆ ట్రాన్స్ కూడా గట్టి నమ్మకం ఉండాలి. అబ్బాయి మనతో ఉంటాడా లేదా, ఫిజికల్గా వాడడం కోసం వస్తున్నాడా, డబ్బు కోసం వాడుకోవడం కోసం వస్తున్నాడా, ఇవన్నీ కూడా. ప్రేమ గుడ్డిది అంటారు కదా, ఆ ప్రేమ గుడ్డిది కాదు, ప్రేమ నిజమైన ప్రేమ అని చెప్పడానికి వీళ్ళిద్దరు ఒక ఆదర్శమైన జంట. మా ఆయన డబ్బు కోసం అయితే రాలేదు. ఎందుకంటే నీవు వచ్చిన తర్వాత కొన్ని 4 రోజులు అయితే ఇంట్లో ఉన్నాడు. తర్వాత నేను చెప్పాను, ఇలా ఉంటే ఎలా, నేను సంపాదించేది నాకు సరిపోతుంది, నీకు సంపాదించేది నీకు, మీ అప్పు ఉంది. ఎక్కడ జాబ్ చేస్తున్నారు? నేను ఇప్పుడు డిహెచ్ఎల్ డిహెచ్ఎల్ లో ఇప్పుడు మామూలుగా సామ్సంగ్ కంపెనీ అని దానిలో వర్క్ చేస్తాను. సో ఇప్పుడు పనిచేసే చోట నువ్వు ఒక ట్రాన్స్జెండర్ ని పెళ్లి చేసుకున్నావని చెప్పేసి అని తెలుసు అందరికి, సోషల్ మీడియా చాలా వరకు తెలిసిపోయింది. నా ఆధార్ కార్డే తీసుకెళ్లారు అక్క. ఆధార్ కార్డ్ వైఫ్ అండ్ మా వైఫ్ ఆధార్ కార్డు అడిగితే మా సార్ ఇచ్చేసిన తను చూసినాడు, నన్ను ఏమనలేదు. చూసినాడు, ఇచ్చేసిన. నేను దానిలో పేరుని కూడా తను చూసి ఏమనలేదు, ఇచ్చేసినాడు. ఆనందంగానే నగినాడు నగి ఏమనలేదు. సో ఇప్పుడు అక్కడ పని చేసి నీకు ఏమన్నా వివచ్చేది వచ్చినాయి. ట్రాన్స్ఫర్ చేసుకున్నావు కదా, అది నువ్వు చెప్పినట్టు 2-3 అడిగినారు, నీకు పెళ్ళి అయింది అంటే వాళ్ళే అడిగినారు. పెళ్ళి అయిందంటే నేను పెళ్ళి అయిందని చెప్పిన. మీ వైఫ్ అంటే మా వైఫ్ ఒక ట్రాన్స్జెండర్ అని 2-3 చెప్పినాక చెప్తే వాళ్ళు కూడా రెస్పాన్స్ అయినారు. మంచిదే, నీ లైఫ్ నీ ఇష్టం, వీళ్ళని నువ్వు మంచి డెసిషన్ తీసుకున్నావని 2-3 కూడా అన్నారు అక్క అక్కడ పనిచేస్తారు. అంటే నవ్వడం కానీ ఎక్కిరేయడం అయితే నవ్వడం లేదు. చాలా వరకు వాళ్ళు 2-3 కూడా బాగా ఆ విషయం చెప్పినా అంటే కొద్దిగా నాతో బాగా మాట్లాడడం, బాగా పక్క ఉండడం, ఫ్రెండ్స్ మాత్రం కంపల్సరీ గడిపించారు. ఒక అబ్బాయి అయితే ఫోన్ చేసినప్పుడు నవ్వటం, ఎట్టకారంగా మాట్లాడటం, వేరేలా మాట్లాడితే ఒక రోజు డైరెక్ట్ చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్ అంట, అతను అర్థం చేసుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతాను అని అతను చెప్పాడు. అతను ఏమన్నారంటే మమ్మల్ని చూసి ఎట్టకారంగా నవ్వటం, ఎగిలి ఇట్లా వేరేలాగా మాట్లాడటం, చక్కగా అనటం నచ్చలేదు. నచ్చపోయాక ఫోన్ కట్ చేసిన తర్వాత వాళ్ళ మమ్మీ ఫోన్ తీసుకొని మాట్లాడింది. నీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు? నా క్లోజ్ ఫ్రెండ్స్ అంటే అశోక్, మొత్తం 5 మంది ఉన్నారక. నా క్లోజ్ ఫ్రెండ్ ఒకడు, బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళు అశోక్, రాకేష్, తర్వాత రంగాచారి, ఇంకొక అతను వచ్చేసి మొత్తం మెహబూబ్ అక్క. మెహబూబ్. సో ఈ 4 పేర్లు ఏదైతే చెప్పావో వీళ్ళందరినీ పెళ్లి వార్త విన్న తర్వాత ఏమని అన్నాను నేను? నాకు పెళ్లి వార్త తిన్నాక ఒక్కరు రిసీవ్ చేసుకున్నాడు అక్క. అర్థం చేసుకునేది అశోక్. ఓకే. మిగతా అందరూ వాళ్ళకు తెలుసు కానీ నన్నేం అడగలేదు. మిగతా అందరికి తెలుసు కానీ మిగతా వాళ్ళు ఏం అడగలేదు. అశోక్ అనే నా బెస్ట్ ఫ్రెండ్, అతను అర్థం చేసుకున్నాడు. సరే మంచిది మామ, మంచిగా ఉండరు, మంచిగా బతకరని మా కూడా మాట్లాడింది. మంచిగానే ఉండరమ్మా అని కూడా చెప్పాడు అక్క. అతను ఒక్కడు మంచిగా అంటే కొంతవరకు అర్థం చేసుకున్నారు, అక్క వాళ్ళు అర్థం చేసుకున్నారు మిమ్మల్ని. అంటే చిన్నప్పటి నుంచి ఇప్పుడు నిన్ను మీ అక్క గారిని చదువుకున్నది ఎవరంటే మా అమ్మ నాన్న లేరు కదా? మామక్క, మా మామ ఒక్కడు అర్థం చేసుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అక్క. ఆయన అర్థం, ఎందుకంటే నాకు అదొక్కటే బాధ మనసులో. మా మామ ఈ వీడియో నేను అర్థం చేసుకుంటే నాకు చాలా హ్యాపీ. మా బామర్ది కూడా ఇది అర్థం చేసుకుంటే, మా బామర్ది కూడా నన్ను బాగానే చూసుకున్నాడు అక్క, పవన్ కుమార్ రెడ్డి. తను కూడా అర్థం చేసుకుంటే చాలా ఆనందంగా ఉంటాక. సో ఇప్పుడు ఎవరైతే మీ మామగారు ఉన్నారో, మీ బామ్మర్ది గారు ఉన్నారో, ఈ వీడియో చూస్తూ ఉంటారు కదా, సో వాళ్ళిద్దరు ఈ వీడియో చూస్తున్నారో, నువ్వు వాళ్ళిద్దరికి ఏమని రిక్వెస్ట్ చేసుకుంటావు, వాళ్ళకి ఇద్దరిని ఏమని ఒప్పించేలాగా చేస్తావు? చిన్నప్పటి నుండి మా మామనే మంచిగా చూసుకున్నాడక్క. వాళ్ళకు మిమ్మల్ని, నన్ను వాళ్ళకు నేను రుణపడి ఉంటానక్క. ఎందుకంటే వాళ్ళు చూసుకునేది నన్ను చిన్నప్పటి నుండి ఎంతో బాగా చూసుకున్నారు ప్రేమతో. మా బామర్ది లెక్కనే నన్ను కూడా సొంత కొడుకు లెక్కనే చూసుకున్నాడు. మా బామర్ది కూడా అంత కేర్ నాలో బాగా చూపించాడు. ఏదన్నా అవసరం ఉన్నప్పుడు కానీ తను ముందుండి రావడం అన్ని చేసినాడు. వాళ్ళిద్దరికి చెప్పేది ఒకటే అక్క, మా మామ కానీ మా అత్త కానీ అందరికి చెప్పేది ఒకటే, మమ్మల్ని అర్థం చేసుకొని మా దగ్గరకు వచ్చి చాలా హ్యాపీగా ఉంటాం.
మేమిద్దరం మా ఇద్దరు ప్రేమ చూసి వాళ్ళు ఒకసారి వచ్చి మా దగ్గరికి మా ఇద్దరు ప్రేమ చూసినప్పుడు వాళ్ళు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను అక్క. అది సో ఈ వీడియో కనుక తన యొక్క నాగేష్ వాళ్ళ మామగారు కానీ బాపర్తి గారు కనుక చూస్తూ ఉంటే, సో ఫస్ట్ నుంచి ఈ వీడియో చూస్తూ ఉంటారు మీరు. సో వాళ్ళిద్దరి లవ్ స్టోరీని కానీ అదేవిధంగా వాళ్ళ అండర్స్టాండింగ్ మీరు అర్థం చేసుకుంటారని చెప్పి మేము అనుకుంటున్నాము. ఎందుకంటే మీరు ఒక పేరెంట్స్ స్థానంలో ఉన్నారు కాబట్టి ఆ అబ్బాయి యొక్క ప్రేమను అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. నిజమే, వాస్తవమే, మమ్మల్ని ఈ సొసైటీ యాక్సెప్టెన్స్ చేయదు. ఎన్ని మంచి పనులు చేసినా, ఎంత మంచిగా ఉన్నా సరే మమ్మల్ని ఈ సొసైటీ మమ్మల్ని గుర్తించదు. కానీ మీలాంటి వాళ్ళు మమ్మల్ని ఆదరిస్తేనే ఇంకా ఎంతమంది బయటకు వస్తారు. సో మమ్మల్ని అంటే ఈ ఇద్దరు జంటని మీరు అర్థం చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పేసి వాళ్ళిద్దరి తరపున నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా బాబాయ్ గారు. సో తప్పకుండా వీళ్ళిద్దరిని యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో మన ఇట్స్ మీ స్నేహ ఛానల్ చూసే ప్రేక్షకులు కూడా వాళ్ళిద్దరికీ మీ యొక్క బ్లెస్సింగ్స్ చాలా అవసరము, మీ యొక్క బూస్టింగ్ చాలా అవసరం వాళ్ళకి. ఎందుకంటే మీరు ఇచ్చే సపోర్టే వాళ్ళని ఇంకా ముందుకు నడిపిస్తుంది. మీరు ఏదైనా బ్యాడ్గా కామెంట్ పెట్టినప్పుడు వాళ్ళ మనసు తీసుకోలేదు. సో దయచేసి బ్యాడ్ కామెంట్ పెట్టే వాళ్ళకి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు బ్యాడ్ కామెంట్ పెట్టే వాళ్ళంతా కూడా వాళ్ళ వెనక ఉంటారు, వాళ్ళు ముందు ఉంటారు. ఎందుకంటే మీరు అక్కడే ఆగిపోతారు. వాళ్ళు ఇంకా ముందుకెళ్ళడానికి కారణం ఏంటంటే ఇప్పుడు అబ్బాయి జాబ్ చేస్తున్నాడు, ఆ అమ్మాయి తన లైఫ్ తను చూసుకుంటుంది, వాళ్ళ ఒక బాబుని అడాప్ట్ చేసుకుంటా అంటున్నారు. ఇంత మంచి అచీవ్మెంట్స్ వాళ్ళలో కనిపిస్తున్నప్పుడు మీకేంట్రా చెప్పండి, మీకేంటి అసలు? సో ఇప్పటి వరకైతే నేను వాళ్ళతో అన్ని విషయాలు మాట్లాడి కొన్ని విషయాలు ఎవరు కనుక్కుందాం మనము. సో ఇప్పుడు మన ట్రాన్స్ కమ్యూనిటీ మీరు ఇద్దరు పెళ్లి చేసుకునే ముందు మన ట్రాన్స్ కమ్యూనిటీ వ్యక్తులందరికీ చెప్పారు పెళ్లి చేసుకుంటున్నాను అంటే ఇంకొకరికి అయితే చెప్పలేదు. ఓకే, నార్మల్ గానే అసలు అనుకోకుండా సడన్ గా ఈ రోజు మార్నింగ్ అనుకున్నా ఈవినింగ్ మ్యారేజ్ అయిపోయింది. ఓకే. మా అత్తయ్యకి పరిచయం చేయలేదు ఇంకా. సారీ అత్తయ్య ఏమనుకోకు, పరిచయం చేస్తాను. ఏం చెప్తావు గురువు గారికి ఒకవేళ ఏమైనా చెప్పాలి అనుకుంటే ఈ వీడియో ద్వారా తనకి ఏం చెప్తావు? అత్తయ్య పాము పడితే ఏమనుకోక అత్తయ్య, తప్పుగా అంటే కొంచెం అడవాళ్ళు ఉండి తర్వాత మా పెద్దాడి చనిపోయి కొంచెం ఊరికి వెళ్ళటం అంటే ఇట్లా జరిగింది. నెక్స్ట్ మంత్ మేము ఇద్దరం కలిసి అక్కడికి వచ్చి నీ దగ్గర దీవెనతో తీసుకొని వెళ్తాం అత్తయ్య, పాము పడతా అత్తయ్య. సూపర్. అంటే అనివార్య కారణాల వల్ల తొందరగా పెళ్లి కానీ చేసుకోవాలి. మా అత్తయ్య మా ఇద్దరికి కామెంట్ చేసింది, నా కొడుకు నా కాళ్ళు గాడ్ బ్లెస్ అని పెట్టింది, చల్లగొండి కూడా చెప్పిందమ్మా. సో ఇంకేంటి, అది బెస్ట్ అచీవ్మెంటే కదా, అది ఇంకా ఇంకేం కావాలి మనకి? అంటే ఆమెకు చెప్పలేదు కదా అని సో కొంచెం చెప్పలేదు. గిల్టీగా ఉన్నా. సారీ అత్త ఏమనుకోకు, పాము పడుతుంది. సో తప్పకుండా వెళ్ళి మీ ఇద్దరు మీ యొక్క గురువు గారి యొక్క బ్లెస్సింగ్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మీరు ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో ఉంటున్నారు. ఇప్పుడు తను జాబ్కి వెళ్తున్నాడు, బెగ్గింగ్కి వెళ్తున్నాను. మీ ఇద్దరు కలిసి మీకు బెస్ట్ మెమరీస్ ఉంటాయి కదా, దానికి ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి? చెప్పు. ఆయన నాకు ఇచ్చిందా? నీకు ఇచ్చింది. ఆయన నాకు ఇచ్చింది చెప్పు. టెడ్డీ బేర్ కొనిచ్చాడు అక్క. ఓ టెడ్డీ బేర్, తను గుర్తుగా ఇచ్చిన టెడ్డీ బేర్. నువ్వేమి ఇచ్చావు తనకి? నాకు తను ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అంటే ఈ రింగ్ అక్క. ఓకే, ఆ, ఫస్ట్ ఆ రింగ్ తన గిఫ్ట్ ఇచ్చింది, gift ఇచ్చింది. నువ్వు తనకి టెడ్డీ బేర్ ఇచ్చావు. ఇది మీ ఇద్దరు జ్ఞాపకార్థంగా ఉన్న గిఫ్ట్ మెమరీ అన్నట్టు. ఆ. సో మీ ఇద్దరికి ఎప్పుడైనా ఏంటి మీ 1 మంత్ అయితే పెళ్ళి? 2 months. 2 months అయింది పెళ్ళి, 2 నెలలు అయిపోయిందా? సో మీ ఇద్దరి మధ్య ఎప్పుడైనా గొడవలు జరిగినాయా? అంటే గొడవలు జరిగినాయి అక్క. ఏం జరిగింది? కొన్ని విషయాల్లో నాకు కొన్ని బాధ్యతలు చెప్పేటప్పుడు కానీ కొన్ని విషయాల్లో చాలా గొడవలు జరిగినాయి. తర్వాత కొద్ది దూరం నేను అలిగి వెళ్ళిపోవడం, అట్లా బయటికి వెళ్ళిపోవడం అట్లా జరిగినాయి కూడా. మళ్ళా ఒక 2 రోజులకు సర్దుకుపోయి ఇద్దరం మాట్లాడుకోవడం కానీ మాట్లాడుకుని వెళ్ళిపోవటం అంటే నా దగ్గర నుంచి వాళ్ళ ఊరు వెళ్ళిపోవటం కాదు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడం, ఒక 1/2 hour పోకొని ఇంటికి రావడం, అలా జరిగింది. గొడవ ఏం జరిగింది ఇద్దరి మధ్య? అంటే ఇదొక తిను కొన్ని బాధ్యతలు చెప్తాది. ఏమని, నువ్వు ఇలా ఉండాలి, జాబ్ చూసుకోవాలి, జాబ్ చేయాలా, నువ్వు జాబ్ చేసినప్పుడే సమాజంలో నీకంటూ ఒక విలువ వస్తుంది. నా దగ్గర అండి నా సొమ్ము తినుకుంటూ ఇప్పుడు అన్నారు కదా, చాలా మంది కామెంట్స్ పెట్టినారు కదా, నువ్వు పోయింది కూడా వాళ్ళ కాడ డబ్బులు ఉన్నాయని అన్నారు కదా, ఆ మాట నీకు రాకూడదని ఫస్ట్ ధైర్యం చెప్పి నాకు ముందుకు నువ్వు జాబ్ చేస్తే ఈ మాటలు ఏమి రావు, నువ్వు నీ గురించి నీకేంటో తెలుస్తా అని చెప్పడం వల్ల ఆ విషయాల్లో నేను కొద్దిగా జాబ్కు డిలే చేయడం పోకపోవడం వల్ల ఆ విషయాల్లో గొడవలు వచ్చి కొద్దిగా వెళ్ళిపోవడం కానీ అట బయటికి ప్రశాంతంగా అట గొడవలు వచ్చినప్పుడు మళ్ళీ సర్దుకుపోయాం. అంటే తిన కోపం ఎట్టంటే ఓన్లీ 15 నిమిషాలు మాత్రమే, 15 నిమిషాలే, తర్వాత ప్రేమతో దగ్గరకు వస్తారు తని. సో నీకేమనిపించింది తను గొడవ పెట్టుకుని బయటికి వెళ్ళినప్పుడు? నేనేం అనుకోలేదు, ఎందుకంటే ఆయన ఎక్కడికి వెళ్ళాడు, నన్ను ప్రేమించాడు కాబట్టి. 5 నిమిషాలు బయటకు వెళ్తే కొంచెం బయటకు వెళ్తాడు, లేకపోతే చాయ్ షాప్ పట్టుకెళ్ళి చాయ్ తాగేసి అక్కడ పోకుంటే నేను ఫోన్ చేస్తే మళ్ళీ వస్తాడు.
అతనికి ఏమైనా చెడ్డ అలవాట్లు ఉంటే మార్చేవాను? మార్చాను, ఏం మార్చావు? చాలా మార్చాను. ఏం మార్చావు చెప్పాలి. మా ఆయనకి కెమెరా ముందు చెప్పాలా? పర్లేదు, చెప్తున్నా. నేను అడిగేది మా ఆయనకి అయితే ఒక డ్రింక్ అలవాటు ఉండే, బీర్ తాగేవాడు. అంటే ఇది వరకు బాగా తాగేవాడంట. నా దగ్గరికి వచ్చిన తర్వాత బీర్ తాగటం మానేపించిన. అదేంటి ఈ రోజులలో అబ్బాయిలు అంత కింద అబ్బాయిలే తాగుతున్నారు, అబ్బాయిలు తాగడం తప్పేముంది? నాకు మేము ఎక్కువ రోజులు కలిసి ఉండాలని ఉందక్క. ఎక్కువ తాగితే తొందరగా విడిపోతారు అంటే చెప్తున్నా, తాగితే విడిపోతారని కాదు, ఇద్దరికి కొంచెము అలా నాకు ఇష్టం ఉండదు అనమాట. నాకు ఆయన తాగటం నచ్చలేదు. తాగితే ఏదో చిన్న చిన్న గొడవలు వస్తాయి. ఇది నువ్వు తన కట్టడి చేసినట్టు అనిపించట్లేదా? అనిపించలేదు నాకు. నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అలాగే అనిపిస్తుంది. నువ్వు బలవంతంగా తన తాగుడు బంద్ చేయించడము కానీ ఇదంతా మనము ఇతరని ఒక హౌస్ అరెస్ట్ లాగా లేదు. చెప్పిన తర్వాత కూడా చెప్పింది ఏదన్నా నేను చెప్తాను, ఆయన మానేమంటే మొత్తానికి మానేమని చెప్పలేదు, వీకెండ్ ఒకసారి తెచ్చుకోవాలి. అట్లా చెప్పు. మరి నువ్వు అది మొత్తానికి బంద్ చేయమని అలా చెప్పలేదు. తను ఏదో టెన్షన్ లో చెప్పింది అది. నీకంటే ఇప్పుడు తనకు కోపం వచ్చినప్పుడు నువ్వేం చెప్పావు? నువ్వు నాన్న తన కోపం వచ్చినప్పుడు ఏమన్నా తన బ్యాడ్ అలవాట్లు ఏమన్నా మార్చుకోమని చెప్పు. తనకు కొన్ని బ్యాడ్ అలవాట్లు ఏమన్నా ఉన్నాయా? తనకేం లేవు అక్క. ఏం లేవా? లేవు. తన కోపం వచ్చినప్పుడు నేను సైలెంట్గా ఉంటా. ఎందుకంటే తన కోపం వచ్చినప్పుడు నేను ఎక్కువ అరిచాను అనుకో, అది ఇంకా పెద్ద గొడవలాగా మారుతా అని నేను సైలెంట్ గానే ఉంటా. తను మళ్ళీ 15 నిమిషాల్లో కోపం అయిపోతుంది. ప్రేమ ఉన్నప్పుడు నేను పోయి దగ్గరికి వెళ్ళి ప్రేమతో మాట్లాడతాను. నీకు ఇష్టమైన ఫుడ్? నాకు ఇష్టమైన ఫుడ్ అంటే నాకు స్వీట్ అంటే ఇష్టం అక్క. తను చేసి పెట్టింది ఎప్పుడైనా? అక్క ఇది రీసెంట్ గా మొన్న ఒక వీడియో పెట్టినాం, అది ఉగాది రోజు పెట్టిన వీడియో. ఫీవర్ వచ్చినా నా కోసం లేచి అవి మాకెళ్ళి పూర్ణ కర్జికాయలు అంటారు అక్క, అవి తనకు ఫీవర్ వచ్చినా నా కోసం లేచి చేసి అన్ని పెట్టింది అక్క. పూర్ణ కర్జికాయలు, పూర్ణాలు, పులిహోర, సేమియా, అది వీడియో కూడా మళ్ళీ సాంబారు, పప్పు. తనకి ఇష్టమైన ఫుడ్ అంతా నీకు తెలుసుకుని వంట చేసి చేసిన. సో అంటే ఇప్పుడు నీకు ఇష్టమైన వంటలు తను చేస్తుంది కదా, అన్ని టైం కు వంటలు కానీ మార్నింగ్ బాక్స్ పెట్టి పంపిస్తుందా? మార్నింగ్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు బాక్స్ పెట్టి పంపిస్తుంది అక్క. ఓకే. సో అంటే ఒక భార్య భర్తలు సర్జీని ఎలా చేస్తారో సో వాళ్ళకి అలాగే చేస్తుంది కదా. నేను ఇవన్నీ ఎందుకు అడుగుతున్నా అంటే మా దాంట్లో కూడా ఇలా ఉంటారు, మా దాంట్లో లైఫ్ లీడ్ చేస్తారు, మా దాంట్లో ఇలా కలిసి ఉంటారని తెలియచేయడం కోసం ఇవన్నీ అడుగుతున్నాను. సో నీకు ఇష్టమైన ఎక్కువ స్వీట్స్? ఇష్టమేమి ఉండదు నాకు. ఎక్కువ స్వీట్లలో ఇష్టం ఉండదు, తినాలని నాకు ఆశ. కలాకాని అంటారు కదా, ఆ స్వీట్ అంటే చాలా ఇష్టం. తిన్నాం పట్నే జలుబేస్తుంది. నాన్ వెజ్ లో అయితే చికెన్ లేకపోతే దిగదు. చికెన్ అంటే బాగా ఇష్టం. ఇది చికెన్ అంటే ఇంకా ఏది ఉండేది అది ఆదివారం కానీ ఏ రోజు చికెన్ తినాలనిపించి ఆ రోజు ఖచ్చితంగా చికెన్ ఇంటికి తీసుకొచ్చి వండుతుంది అక్క. చికెన్ అంటే బాగా ఇష్టం. చికెన్ లవ్. నేను కూడా చికెన్ లవ్ అన్నీ. చికెన్ నాకు పిచ్చి నాకు. సో మన ఇద్దరం సేమ్, అంటే చికెన్ లవర్స్లో సేమ్ ఇద్దరము. సో చూసారు కదా ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు ఇష్టాలు తెలుసుకున్నాము. అంటే మీ ఇద్దరు కలిసి ఏదైనా మూవీస్కి వెళ్ళారా కొత్తగా? కొత్త పెళ్లి జంట మూవీస్కి వెళ్ళదు కానీ మండే నీకైతే 2 times మండి వెళ్ళాం. పర్సనల్గా ఇద్దరం 2 times వెళ్ళాం. మా ఫ్రెండ్స్తో 1 time. సో మీకు చాలా వరకు బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి, చాలా వరకు అవి తీసుకున్నారు, మీరు ముందుకు వెళ్తున్నారు. లాస్ట్ వాళ్ళకి ఏం చెప్తారు? మా లాంటి ట్రాన్స్జెండర్లు ఇలా ఇష్టపడి పెళ్లి చేసుకునే వాళ్ళు మా వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ దయచేసి ఎవ్వరూ బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. మాకు కూడా కొంచెం మనసు ఉంటుంది, మా మనోభావాలు కూడా దెబ్బతింటాయి. అదే కాక ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా, కొంతమంది మీ కామెంట్ వల్ల కూడా విడిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఇలా జరిగినందుకు కూడా నేను ఒక్కసారి ఉన్నంటే హ్యాపీగానే ఉంటాము, కానీ ఎప్పుడైనా తప్పుగా అనిపిస్తే మాత్రం కరెక్ట్గా లీగల్గా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. నేను ఫస్ట్ చెప్తున్నా, మాలాంటి ట్రాన్స్జెండర్ కపుల్స్ ఎవరైనా కనిపిస్తే మీకు ఇష్టమైతేనే చూడండి, లేకపోతే ఇలా పైకన్నా వెళ్ళిపోతుంది, ఏమన్నా చేయండి. అంతేగాని ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టే రైట్స్ మీకు లేవు. మీరు మాకు తీసుకొచ్చి పెట్టట్లేదు, మీరు పెట్టేది మేము తింటలేదు. మా లైఫ్లో మేమిద్దరం హ్యాపీగా ఉంటున్నాం. మా ట్రాన్స్ కామెంటేటివ్లో ఉన్న వాళ్ళందరూ బాయ్స్ హ్యాపీగానే ఉన్నారు, మా లాంటి వాళ్ళు కూడా హ్యాపీగానే ఉన్నారు. అంతేగాని మీ వల్ల మాకేం ప్రాబ్లం రావట్లేదు కదా, మా వల్ల మీకు ఏమైనా ప్రాబ్లం అవుతున్నప్పుడు మా వీడియోస్ చూడకండి. ఇది ఒక్కటే చెప్పగలుగుతున్నా. దయచేసి ఎప్పుడైనా సరే మా ట్రాన్స్ ఎవరైనా జంట కనిపిస్తే కపుల్స్ వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి, కానీ బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి. సూపర్. సో అంటే ఇప్పుడు చాలా వరకు మీరు ఇచ్చిన బ్యాడ్ కామెంట్స్కి రిప్లైస్ కూడా మీరు కౌంటర్ ఇచ్చారు.
అది ఇవ్వడం కరెక్ట్ అని మీకు అనిపిస్తుంది? అట్లా రిప్లై ఇచ్చి వాయిస్ ఇవ్వడం వల్ల మీరు నెగిటివ్ అయిపోతుందారేమో అని నాకు అనిపిస్తుంది. నేను నెగిటివ్ అవ్వని ఏమన్నా కానీ నన్ను ఎన్ని అన్నా సరే నేను చిన్నప్పటి నుంచి పడుతూనే ఉన్నా. అతన్ని నన్ను నమ్ముకొని వచ్చాడు, అతన్ని అంతగానో మరీ ట్రోల్ చేయటమా? మీకేమైనా తీసుకొచ్చి పెడుతున్నారా, మీరేమైనా తీసుకొచ్చి పెడుతున్నారా? అది కాక ఇంకా వేరేలాగా కూడా కామెంట్ చేస్తున్నారు. ఏమని వేరే అతను మొగడా చెక్కనా అదా ఇదని అడుగుతున్నాడు. వాడి దగ్గరకు వచ్చి చూసారా మీరు? వాడితో ఉండాల్సింది నేను, వాడు నాతో ఉంటున్నాడు, హ్యాపీగా ఉంటున్నాం. సో ఓకే, అంటే బ్యాడ్ కామెంట్ పెట్టే వాళ్ళకి వాళ్ళు ఒక రిక్వెస్ట్ చేస్తున్నారు, మీరు మీ జోలికి మీరు రావట్లేదు, మా జోలికి మీరు రాకండి, ఒకవేళ వీడియో నచ్చకపోతే స్కిప్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. సో సోషల్ మీడియాలో చాలామంది మంచి చెడు అనేది ఉంటుంది. సో చెడు ప్రభావం ఉన్న వ్యక్తులు కొంచెం మనం వాళ్ళకి దూరంగా ఉంటే అయిపోతుందని చెప్పి నాకు అనిపిస్తుంది. సో మనల్ని అభిమానించే వ్యక్తులు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళని మనం యాక్సెప్ట్ చేయాలి. మాకు కొంతమంది చాలా ట్రోల్ చేసిన వాళ్ళే కాదు, మాకు కూడా చాలా మంది సపోర్ట్ చేశారు, మంచిగా కామెంట్ చేశారు. మా ఆయనకి కూడా కొంతమంది వార్నింగ్ ఇచ్చారు, వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. వార్నింగ్ ఇచ్చిన వాళ్ళు థ్యాంక్స్ చెప్తున్నారు. అంటే వార్నింగ్ ఇచ్చారంటే అక్కని బాగా చూసుకో, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండు, అలా కాకుండా మళ్ళీ తర్వాత అక్కని ఏమన్నా అన్నావు అనుకో నిన్ను ఊరుకోము. సో మీ ఇద్దరికి చాలా మంది పెళ్లికి కంగ్రాచులేషన్ చెప్పారు కదా, టీవీలో చెప్పారు కదా, మీరిద్దరు కలిసి ఆ వాళ్ళందరికీ ఏం చెప్తారు? థ్యాంక్ యూ సో మచ్, ఇలాగే సపోర్ట్ చేస్తుంది మమ్మల్ని అందరికి చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్, మీ అందరికీ రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఫైనల్గా మన ట్రాన్స్జెండర్ వ్యక్తులకి అదేవిధంగా చూసే ప్రేక్షకులకి మీ ఇద్దరు జంటగా జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? మా ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళకే కాకుండా జనాలకి చెప్తున్నా, మా ట్రాన్స్ వాళ్ళకి కూడా చెప్తున్నా, మనం దగ్గరికి వస్తారు అబ్బాయిలు, కొంతమంది డబ్బు కోసం వస్తారు, కొంత సెక్స్ పరంగా వస్తారు, కొంతమంది యూజ్ చేసుకుని ఉండి వెళ్ళిపోతారు, ఒక సిల్లీ రీజన్ చెప్పి వెళ్ళిపోతారు మా ట్రాన్స్ వాళ్ళందరికీ. అది కూడా ఏంటో కూడా చెప్తున్నా, సిల్లీ రీజన్ అంటే ఏం లేదు, మీకు పిల్లలు పుట్టారు, మీరు అది కదా ఇది కదా అని అంటారు. వచ్చేటప్పుడు ముందే జర ఆలోచించుకొని రండి. మా లైఫ్లోకి వచ్చిన తర్వాత మా ప్రాణాలు తీయటము, మమ్మల్ని ఏడిపించటం, రోడ్డు పాలు చేయటము, మీకోసం మేము పరుగు పోగొట్టుకొని చేయకండి ప్లీజ్. దయచేసి చెప్తున్నా, మన ట్రాన్స్ కూడా నమ్మితే మనస్ఫూర్తిగా నమ్మే వాళ్ళని హ్యాపీగా చూసుకోండి. అలా కాకుండా మనల్ని నమ్మొచ్చిన వాళ్ళు కూడా మనం కూడా హ్యాపీగానే చూసుకుందాం, అంతే తప్ప మా దగ్గరికి వచ్చి వెళ్ళిపోయేటప్పుడు మాత్రం మమ్మల్ని ప్రాణాలు తీసి బాధ పెట్టి మాత్రం వెళ్ళకండి. ఇది ఒకటే చెప్పగలుగుతున్నా, బాయ్స్కి చెప్తున్నా, గర్ల్స్కి చెప్తున్నా, మా ట్రాన్స్కి చెప్తున్నా, ఎవరైనా సరే హ్యాపీగా వచ్చినప్పుడు హ్యాపీగా ఉండండి. అంత లేదు ఇలా ఉంది అంటే ఏదైనా చెప్పుకొని సర్దుకొని పోండి, అంతవరకే కానీ ప్రాణాలు తీసినంత వరకు అయితే వెళ్ళకండి ప్లీజ్. అబ్బా నువ్వేం చెప్తావు? నేనేం చెప్తాను అంటే ఒకటే చెప్తాను, అబ్బాయిలు వచ్చేటప్పుడు వాళ్ళ జీవితంలోకి వచ్చేటప్పుడు ఒక్కటే, వాళ్ళను అర్థం చేసుకొని వాళ్ళు అర్థం చేసుకొని రావాలని కోరుకుంటాను. నేను ఒక వీడియో చేశాను కదా, అంత ముందు ఇతను పచ్చేటప్పుడు కొంచెం తడబడుతుందంటే తనకు చెప్పాలని ఆదరుతుంది, నేను ఇలా సొసైటీకి మెసేజ్ ఇవ్వాలి అదే తనకుంది, తను కొంచెం వెనుకబడిపోతుంది. పర్లేదు, మనం చెప్పడం మనకు ఆ మాత్రం ప్రయత్నిస్తున్నాం. అదే సమాజానికి అయితే ఒక్కటే చెప్తాను, ప్రతి అబ్బాయికి వీళ్ళ జీవితంలోకి వచ్చేటప్పుడు కొద్దిగా ఆలోచించండి, వాళ్ళని మోసం లేకుండా వచ్చేపాడైతే రమ్మని చెప్తాను. అదే అది కాక నేను ఒక వీడియో చేశాను కదా, మా దగ్గరికి వచ్చే వాళ్ళని తండ్రిలాగా చూసుకుంటాం, తల్లిలాగా లాలిస్తాం, ఒక స్నేహితులాగా ధైర్యం చెప్తామని ఇలాగే చెప్పి నేను ఇతన్ని చేసుకున్నాను. మీకు కూడా ఇష్టమైతే బాయ్స్ అలా ఇష్టమైతేనే రండి, వచ్చిన తర్వాత కొన్ని రోజుల వరకు ఉండేవాళ్ళు అయితే ముందే చెప్పండి, నీ మీద నాకు అది ఉంది ఇది ఉంది, కొన్ని రోజులు ఉంటాం వెళ్ళిపోతామని. అంటే ఇష్టమైతే మా ట్రాన్స్ యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే లేదు. సో వీడియో మొదలయ్యే దగ్గర నుంచి వీడియో ఎండ్ అయ్యే వరకు వారిద్దరి లైఫ్ స్టైల్ మీ అందరికీ తెలియజేశాను. ఈ వీడియో ద్వారా మీరందరూ ఏం తెలుసుకున్నారో నాకు అది క్లియర్గా ఒక కామెంట్ రూపంలో తెలియచేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఒక అబ్బాయి ఒక ట్రాన్స్జెండర్ని ప్రేమిస్తున్నారంటే డబ్బు కోసమో, ఫిజికల్గా వాడుకోవడం కోసమో, ఇటు సొసైటీ ఏమంటుందో అని చెప్పేసానో, లేకపోతే ఎన్నో రకాలుగా కొన్ని రకాలుగా మా లైఫ్లోకి వస్తారు. సో ఇక్కడికి వచ్చిన అబ్బాయి, సో ఆ అమ్మాయి ట్రాన్స్జెండర్ ప్రేమని సంపాదించుకున్నాడు, వాళ్ళ కుటుంబాన్ని ఒప్పించుకోగలిగాడు. ఈ ట్రాన్స్జెండర్ కూడా ఆ అబ్బాయి కుటుంబాన్ని ఒప్పుకునే విధంగా చేసింది. ఇంకొక విషయం ఏంటంటే సోషల్ మీడియాలో వీళ్ళిద్దరికి ఎన్నో రకాలుగా బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి. ఆ బ్యాడ్ కామెంట్స్ని వీళ్ళంతా కూడా నెట్టి పడేసి మనం అర్థం చేసుకుంటామని చెప్పేసి అన్నారు. ఇంకొక విషయం ఏంటో తెలుసా, వీళ్ళిద్దరి ప్రేమ కథకి పాస్ట్ లవ్ ఉంది. అంటే ఆ అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఈ ట్రాన్స్జెండర్ ఒక అబ్బాయిని ప్రేమించాడు. వీళ్ళిద్దరి ప్రేమ కథలో పాస్ట్ లవ్స్ ఉన్నాయి. అంటే వీళ్ళిద్దరిలో కూడా కొన్ని పాత జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ పాత జ్ఞాపకాలన్నీ కూడా వదిలేసేసి కొత్త జీవితాన్ని ప్రయాణం మొదలుపెట్టారు. ఈ కొత్త జీవితం ప్రయాణించిన వాళ్ళకి మనం అందరం కూడా వాళ్ళకి విషయం చెప్పి అభినందించాలి, అదేవిధంగా సపోర్ట్ చేయాలి. సో మీరు పెట్టే ఒక గుడ్ కామెంట్ వాళ్ళిద్దరికీ ఆదర్శంగా నిలబడుతుంది, వాళ్ళిద్దరి జీవితంలో ముందుకు వెళ్ళడానికి సపోర్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఆ అబ్బాయి ఒక చోట పనిచేస్తున్నాడు,
ఆ అబ్బాయి ఒక ట్రాన్స్ని పెళ్లి చేసుకున్నా అని చెప్పేసి అన్నాడు. సో అదొక బెస్ట్ అచీవ్మెంట్ కదా. సో తన ఫ్యామిలీని ఒప్పించుకోగలిగాడు, ట్రాన్స్ వాళ్ళ ఫ్యామిలీని కూడా ఒప్పించుకోగలిగింది. ఇంతకంటే మించి ఇంకేం కావాలి? ఇక్కడ సొసైటీలో ఒప్పుకునే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు, ఒప్పుకునే వాళ్ళు చాలా తక్కువ, ఒప్పుకోలేని వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఒప్పుకోలేని వాళ్ళకి మేము ఒకటే చెప్తాము, మాకు మనసు ఉంటుంది, మేము మనుషులమే, మా మనసును అర్థం చేసుకొని మమ్మల్ని ఇలా ముందుకు నడిపించే అబ్బాయి కనుక ఉంటే తప్పకుండా చాలా జంటలు ముందుకు వస్తాయి. ఒకటే కారణం మా దాంట్లో పిల్లల్ని కనలేం. కానీ పిల్లల్ని కలలేని ఫ్యామిలీస్ ఎంతోమంది ఉన్నారు. చాలామంది పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలు లేని వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మేము ఒకటే మాట చెప్తాం, పిల్లలు లేని వాళ్ళకి అడాప్షన్ ఆప్షన్ ఉంది. ఎంతోమంది అనాథ పిల్లలు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా సాదుకొని ఒక మంచి జీవితాన్ని వాళ్ళకి ఇవ్వాలి. సో అదే ఆదర్శంగా ఈ జంట కూడా అదే మాట చెప్పింది. నేను ఇంతలా ఇన్ని విషయాలు ఎందుకు చెప్తున్నాను మీకంటే, ప్రతి ఒక్కరు కూడా ట్రాన్స్జెండర్ని పెళ్లి చేసుకుందంటే ఏదో రకమైన బ్యాడ్ కామెంట్స్ పెట్టి కొన్ని రోజులు మాత్రమే అని చెప్పేసి అంటారు. కాబట్టి మీ అందరిలో కూడా ఈ యొక్క అపోహ తొలగిపోవాలనే ఆలోచనతో ఈరోజు మనం ఈ జంటతో మన ఇట్స్ మీ స్నేహ ఛానల్ పరిచయం చేయడం జరిగింది. ఒక్క నిమిషం ఆగండి, మన ఇట్స్ మీ స్నేహ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అలాగే ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే మీరు ఇచ్చే చిన్న కామెంటే మాకు ఎంతో ఆదర్శంగా నిలబడుతుంది. మేము ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఇంకా ఏమైనా కొత్త వీడియోస్ కావాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేను మిస్ థ్యాంక్ యూ. సైన్ ఆఫ్.